అసలైన విలువ లేకుండా చదువు చెప్పడం జరుగుతుంది ఈరోజు. మీరు ఎంబీఏ కాలేజీకి పోయారనుకోండి, అక్కడ స్టార్టప్స్ ఉండవు. అక్కడ ఊరికే స్టార్టప్ కేస్ స్టడీస్ మాట్లాడతారు. ఐఏఎం గ్రాడ్యుయేట్స్ కూడా 38 to 40% అన్ఎంప్లాయబుల్ ఉన్నారు. వాళ్ళకి ఎవరు జాబ్స్ దొరకలేదంట. హూ ఇస్ టు బి బ్లేమ్డ్ సార్ మరి ఇంత అన్ఎంప్లాయ్మెంట్కి? క్వశ్చన్ ఈజ్ నాట్ హూ ఇస్ టు బి బ్లేమ్డ్, క్వశ్చన్ ఈజ్ అబౌట్ హూ హ్యాస్ ద రిఫార్మ్. ఓవర్ రొమాంటిసైజ్ అయిపోయింది సార్ ఎడ్యుకేషన్ అంటే ఇండియాలో. ఈరోజు ఎంబీఏ కాలేజ్ స్టూడెంట్ 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. ఏం సంపాదిస్తున్నాడు? స్టూడెంట్సే తెలుసుకోవాలంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇనిషియేటివ్స్ ఉండాలి, రిఫార్మ్స్ ఉండాలి. Please understand, you can ask a question, you get an answer today. This was not there 10 years back, 20 years back, 30 years back. రాజకీయ నాయకులు వచ్చి చేస్తారనుకునేంత వరకు మీరు ఆలోచిస్తే టైం అయిపోతుంది. అంత ఓపెన్గా ప్రభుత్వం ఈరోజు ఒప్పుకోవట్లేదు. ఏమిటి అంటే చదువుకుంటే మీకు ఉద్యోగాలు లేవని చెప్పట్లేదు, కానీ ఇండైరెక్ట్గా మాత్రం వాళ్ళకి కూడా తెలుసు. సక్సెస్ చాలా మంది మాట్లాడతారు సార్. అవును. లెట్స్ టాక్ అబౌట్ ఫెయిల్యూర్. 90 to 95% of the startups fail in India. Tell us why. అన్నెసెసరీ డబ్బులు, అన్నెసెసరీ మనీ, అన్నెసెసరీ రిసోర్సెస్ ఇన్వెస్ట్ చేస్తారు యాక్చువల్గా. Just start small, fail small is fine. Absolutely fine. Actually, that is the best learning philosophy for a startup. ఇంజనీర్స్ ఎందుకు కావట్లేదంటే వాడికి ఇంజనీర్ తెలియదు. వాడికి ఇంజనీర్ నెయిల్ కట్టరా అమ్మలేని వాడిది నువ్వు బోయింగ్ ఏమి అమ్ముతావు? ఫ్యూ డికెట్స్లో there hasn't been a great invention చెప్పుకోదగ్గ. 70 సంవత్సరాల నుంచి 90% ఎడ్యుకేషన్ వెంట్ ఫర్ ఓన్లీ 5% పాపులేషన్. ఎందుకు రాలేదంటే ఎవరిని బ్లేమ్ చేయాలి? అట్లాంటి ఇప్పుడు రేజింగ్ క్వశ్చన్ అండ్ రిజర్వేషన్. మానవుడు దేవుడు కావాలి, లేకపోతే ఎడ్యుకేషన్ ఉపయోగం లేదు. ఈ 70 సంవత్సరాలు నడిపిన ఎడ్యుకేషనే కాదు. సార్ ఇంకో చిన్న ఒక రోల్ ప్లే చేద్దాం అన్నాను సార్. చెప్పండి. ఐఎమ్ ద కస్టమర్, నాకు ట్రై టు సెల్ మీ ఎనీథింగ్ సార్. డెఫినెట్గా. సో దిస్ ఈస్ ద వే హౌ ఇట్ ఈస్ బీయింగ్ డన్. మార్వాడి, గుజరాతీ, బనియా, గుప్తా, బన్సల్స్, అగర్వాల్స్, వైశ్యాస్ నంబర్స్ చూసుకుంటే ఈ కమ్యూనిటీస్ బాగా వెల్తీ కమ్యూనిటీస్ అండి. బిజినెస్లో వీళ్ళ తర్వాత ఎవరైనా. ఈ కమ్యూనిటీస్ కాకుండా మన తెలుగు వాళ్ళు చూసుకుంటే ఎక్కువ బిజినెస్ మెంటాలిటీ ఉండదు అంటారు మనకు కదా. అదే మార్వాడీస్ అయినా, గుజరాతీస్ అయినా రూపాయి ఎలా సంపాదించాలో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలంటారు. ఈరోజు మన ఎపిసోడ్ గెస్ట్ ప్రసాద్ తీగలపల్లి గారు. ఇది ఆల్సో నోన్ యాజ్ మండీ సార్. మండీ సార్ ఒక టైలర్గా తన జీవితాన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఐఎం ముంబైలో స్టార్టప్స్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ ఎడ్యుకేషనిస్ట్. సార్ చేతుల మీదుగా ఒక 25,000 మంది ఎంబీఏ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ అయ్యారంట. సార్ స్టూడెంట్స్లో కొంతమంది యూనికార్న్ కంపెనీస్ కూడా బిల్డ్ చేశారు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, అట్లాగే స్టార్టప్స్ గురించి ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేశాము. అందరూ సక్సెస్ స్టోరీస్ మాట్లాడతారు, కానీ ఫెయిల్యూర్ స్టోరీస్ చాలా తక్కువ మంది మాట్లాడతారు కదా. ఎన్నో స్టార్టప్స్ ఫెయిల్ అవుతున్నాయి, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అనే విషయాన్ని చాలా డీటెయిల్గా మాట్లాడాం సార్తో. జనరల్గా ఐఏఎం ప్రొఫెసర్స్ కానీ, ఐఐటీ ప్రొఫెసర్స్ కానీ ఒక గంట లెక్చర్ ఇస్తే ల్యాక్స్లో ఉంటుంది వాళ్ళకి. మనకు ఒక 1 hour ఫ్రీ మాస్టర్ క్లాస్ ఇచ్చారు మండీ సార్. ప్లీజ్ వాచ్ దిస్ ఎపిసోడ్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే ప్రసాద్ గారు. ఆకా మండీ సార్. నమస్తే హరీష్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఇన్విటేషన్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్, చిన్న ఇన్విటేషన్తో ముంబై నుంచి వచ్చారు, మాకు సంతోషం సార్. సార్ బ్రీఫ్గా మీ జర్నీ నల్గొండ పల్లెటూరు నుంచి వెళ్ళి ఐఎం ముంబై దాకా ఎట్లా సాగింది? సో నైస్. నేను నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా సిరికొండ విలేజ్, అక్కడ నేను పుట్టడం జరిగింది. 10 సంవత్సరాలు స్కూల్ సిరికొండ విలేజ్లో చేశాను. 1976, 66 అంటే 10 సంవత్సరాలు, 66, 76 అంటే 10 సంవత్సరాలు. తర్వాత జూనియర్ కాలేజీ సూర్యాపేటలో చేశాను 76, 78. ఆ తర్వాత డిగ్రీ 79, 82 సూర్యాపేటలో ఎస్వి కాలేజీలో చేశాను. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి ముందు 1 సంవత్సరం నేను కాలేజీ వదిలిపెట్టేసి దర్జీ పని బాగా నేర్చుకొని అది ఉపయోగపడుతుంది నా చదువుకు అని చెప్పేసి ఒక 79, 80లో నేను చదువు వదిలిపెట్టేసి 1 year పనిచేశాను టైలరింగ్. తర్వాత 82లో డిగ్రీ అయిపోయింది. 82, 84 ఉస్మానియాలో ఎంకామ్ చేశాను. అయితే ఈ టైలరింగ్ అనేది నేను ఆల్మోస్ట్ స్కూల్ నుంచి, తర్వాత కాలేజ్ నుంచి, డిగ్రీలో ఉన్నప్పుడు, పీజీలో ఉన్నప్పుడు చేస్తుండేవాడిని. సో ఇది నా జీవితంలో ఉన్నటువంటి భాగం. ఏమిటి అంటే చదువుతో పాటు దర్జీ పనిని ఉపయోగించుకొని చదువు ఎలా చేయాలి అనేది ముఖ్యమైనటువంటి ప్రస్థానం. దర్జీ పని లేకపోతే చదువు లేదు, చదువు లేకపోతే నేను ఇక్కడ ఉండను. అంటే దర్జీని ఉపయోగించి చదువు తీసుకోవాలి, చదువును ఉపయోగించి ఎక్సెల్ కావాలి అన్నది కాన్సెప్ట్ అనమాట. ఇలా నడిచింది.
84లో ఎంకామ్ అయిపోయింది. ఆ తర్వాత ఉస్మానియాలో నేను ఎంఫిల్ చేశాను. ఎంఫిల్ అయిపోయిన తర్వాత నాకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్లో ఉద్యోగం దొరికింది. 1.5 years పనిచేశాను. ఆ తర్వాత ఉస్మానియాలో నేను ప్రొఫెసర్ అయ్యాను, లెక్చరర్గా జాయిన్ అయిపోయాను. 88లో నేను ఉస్మానియాలో జాయిన్ అయ్యాను. 88, 98లో ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్గా 9 సంవత్సరాలు పనిచేశాను. ఈ మధ్యకాలంలో పిహెచ్డీ కూడా చేయడం జరిగింది. ఒకసారి పిహెచ్డీ అయిపోయిన తర్వాత ఉస్మానియాకు రోత పుట్టింది. ఇక నుంచి మనం వెళ్ళిపోవాలి, మనం వేరే ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలని చెప్పేసి నేను 98లో నిటీలో, ఒకప్పుడు అది నిటీ అని పేరు ఉండేది, అక్కడ నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ ఇచ్చాను, చూశారు, వచ్చేసేయండి అని అన్నారు. సరే మంచిదని చెప్పేసి వెళ్ళిపోయాను. 98 నుంచి ఇప్పుడు 20, 26, 25, 26 ఇప్పటివరకు కూడా అక్కడే పనిచేస్తున్నాను. 28 సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తున్నాను. ఐఎం ముంబైలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అది నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఈ జర్నీ అనేది స్కూల్ నుంచి, ఒక చిన్న విలేజ్ నుంచి, సిరికొండ నుంచి ఐఎం ముంబైలో దగ్గర పనిచేయటం అనేది ఒక అదృష్టంగా భావిస్తాను. సార్, ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అంతే కదా సార్? అడ్మినిస్ట్రేషన్. సో వాళ్ళు ఒకవేళ వాళ్ళు చదివే ఎందుకంటే ఒక బిజినెస్ అడ్మినిస్ట్రేట్ చేయడానికి, నిర్వహించడానికి, మేనేజ్ చేయడానికి, అంతే. ఇండియాలో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువ బిజినెసెస్ లేవు, ఎక్కువ కంపెనీస్ లేవు, ఎక్కువ ఆర్గనైజేషన్స్ లేవు. సో వేల మంది ఎంబీఏలు చదివి ఏం చేస్తారు మరి? అవును. అంటే మీరు అడ్మినిస్ట్రేషన్ అన్నారు కదా, నిర్వహణ అని అంటాం మన తెలుగులో. దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఉన్న కారుని నడిపించడం, అది నిర్వహణ. అవును, కారు తయారు చేయడం కాదు. అదే సార్, అందుకే అంటాం సో వాళ్ళు మేనేజ్ చేయడానికైనా, నిర్వహించడానికైనా అన్ని కంపెనీలు లేవు, అన్ని ఆర్గనైజేషన్స్ లేవు, అన్ని జాబ్స్ కూడా లేవు. సో అలాంటప్పుడు 2,000 మంది ఎంబీఏ అనేది చాలా కామన్ అయిపోయింది సార్. అయితే దాని అర్థం ఏమిటి అంటే ఈరోజు ఎంబీఏ చేయొద్దని కాదు, ఈరోజు సబ్జెక్ట్ చేయొద్దని కాదు. ఈరోజు కావాల్సింది ఏంటంటే అసలు కంపెనీస్ ఎలా పెట్టాలి, అప్పుడు కంపెనీ నడిపించడం కూడా వచ్చేస్తుంది వాడికి. సో కంపెనీ పెట్టించడం కనుక మొదలు పెడితే ఎంబీఏ ఆటోమేటిక్గా దానికి విలువ వచ్చేస్తుంటుంది. ఈరోజు పరిస్థితి ఏంటంటే కంపెనీ పెట్టవద్దు, నువ్వు ఏమైనా ఉన్నటువంటి కంపెనీ నడిపించడం మాత్రమే నీ బాధ్యత. అది కూడా వేరే వాడి కంపెనీ పెడతాడు, నువ్వేమైనా పోవాలి, డ్రైవర్లాగా కూర్చోవాలి, నడిపించాలి. ఇదే తప్పు. ఎప్పుడైతే ఈ తప్పుని సరిదిద్దుకున్నావు అనుకో, ఏమిటి, కంపెనీ నడిపించడమే కాదు, కంపెనీని బిల్డ్ చేయగలుగుతాం. మేనేజ్మెంట్ అండ్ ఆల్సో మేకింగ్ ఏ కంపెనీ, రెండు కనుక చేయగలిగిండు అనుకో, ఎన్ని ఎంబీఏలైనా ఈ సమాజానికి కావాల్సింది. ఓకే, మరి అలాంటప్పుడు ఎంబీఏ అని ఉండకుండా ఎంబీసీ అని ఉండాలి, లేదంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ క్రియేషన్ ఆర్ బిజినెస్ జనరేషన్ సంథింగ్ ఉండాలి. కరెక్ట్. మీరు ఈ కోర్సెస్ అవుట్డేటెడ్ అయిపోయాయి ఆటోమేటిక్ గల. అడ్మినిస్ట్రేషన్ అనేది ఈరోజు కాదు, ఈరోజు కావాల్సిందంటే ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ క్రియేషన్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ స్టార్టప్. ఎంబీఎస్ కానీ, ఎంబీసీ కానీ, ఎంబీఏ కూడా కావచ్చు. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ వాల్యూ క్రియేషన్, ఇది కావాల్సినటువంటిది. అయితే ఇప్పటికే చాలా మార్పు వచ్చింది. ఈరోజు కూడా మనం సిలబస్ కనుక చూస్తే, కోర్ సిలబస్ కనుక చూస్తే, నిర్వహణ కంటే కూడా ఈరోజు ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ, స్టార్టప్స్ కూడా బ్రహ్మాండంగా ఈ ఫిలిప్ ఇవ్వడం జరిగింది. స్టార్టప్ ఇండియా కానీ మీరు చూసినటువంటి గవర్నమెంట్ పాలసీ చూస్తే ఇంక్యుబేషన్ సెంటర్స్ వచ్చేసాయి. ప్రతి దగ్గర ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. అంత ఓపెన్గా ప్రభుత్వం ఈరోజు ఒప్పుకోవట్లేదు. ఏమిటి అంటే చదువుకుంటే మీకు ఉద్యోగాలు లేవని చెప్పట్లేదు, కానీ ఇండైరెక్ట్గా మాత్రం వాళ్ళకు కూడా తెలుసు. అందుకే ప్రధానమంత్రి లాంటి వాళ్ళు కూడా ఏమంటారంటే, మీరు స్వయంగా ఉద్యోగం చేయడం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఆలోచించాలి, అంతేగాని ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచించకూడదు అని చెప్పడం జరిగింది. ఆత్మనిర్భర భారత్ అని చెప్పి కూడా మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా సంకేతాలు ఏమిటి అంటే, చదువుకుంటే మీకు ఉద్యోగాలు లేవు, మీరు చదువుకునే నిర్వహణ నుంచి తయారు చేయడం, క్రియేట్ చేయడంలోకి వెళ్ళిపోవాలి అనే విషయాన్ని చాలా క్లియర్గా ఇండికేట్ చేయడం జరిగింది. అదే సార్, మీ ఐఐఎంలో ప్రొఫెసర్ గత 28 ఏళ్ళుగా చెప్తున్నారు. ఎస్ హరీష్. మొన్న న్యూస్ చూశాను అనమాట. ఈ సంవత్సరం ఐఐఎం గ్రాడ్యుయేట్స్ కూడా 38 to 40% అన్ఎంప్లాయబుల్ ఉన్నారు. వాళ్ళకి ఎవరికి జాబ్స్ దొరకలేదంట, ప్రిఫరబ్లీ క్యాంపస్లో. అంటే ఏంటి, అక్కడ కూడా స్టాండర్డ్స్ తగ్గిపోతున్నాయా, లేదంటే ఇది ద అదర్ సైడ్ ఆ మార్కెట్ ఇష్యూనా? ఇది
సమాజంలో విపరీతమైన మార్పులు వచ్చినాయి. ఈరోజు సాంకేతికంగా విపరీతంగా డెవలప్మెంట్ జరిగింది. మనకి ఏఐ వచ్చింది. మీరు చూసినట్టయితే రకరకాల టెక్నికల్ డెవలప్మెంట్స్ వచ్చాయి. దీంతోటి రొటీన్ మేనేజ్మెంట్ జాబ్స్ కూడా పోయాయి. తప్పకుండా పోతున్నాయి, తగ్గిపోతున్నాయి. ఇంతకుముందు మిడిల్ లెవెల్ మేనేజర్లు 10 మంది చేసే పని ఈరోజు ఒక్కళ్ళు ఇద్దరితో జరుగుతుంది. రొటీన్ మేనేజ్మెంట్ జాబ్స్ పోయాయి అంటున్నారంటే ఈ కాలేజీలు మన పిల్లలకి అందరికీ రొటీన్ మేనేజ్మెంట్ కోర్సెస్ నేర్పిస్తున్నాయి అంతేనా? నేనేంటంటే జాబ్స్ ఏదైతే ఉన్నాయో అవి మాయమైనప్పుడు ఆ సబ్జెక్టును వేరే విధంగా అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అదే సార్, అంటే ఆ సబ్జెక్ట్ మన ఈ కాలేజెస్ ఇప్పుడున్న కాలేజెస్ అంటే ఆల్ దీస్ ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ ఐఐటీస్ అండ్ ఐఐఎమ్స్ నేర్పిస్తున్నాయా? యా నేర్పిస్తున్నాయి. అయితే దానికి ఓరియంటేషన్ మార్చాలి. ఈరోజు ఏమిటి అంటే ఉద్యోగం ఉంటే నడిపించడం కాదు, నువ్వు పోయి ఉద్యోగాన్ని తయారు చేయటువంటి కెపాసిటీ తెచ్చుకునేటువంటి సబ్జెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. నువ్వు అక్కడ ఉంటే చేయటం కాదు, నువ్వే అక్కడ ఒక ఉద్యోగాన్ని నిలబెట్టగలిగేటువంటి కెపాసిటీ తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. సార్ దీనికి ఒక ఫాలోఅప్ క్వశ్చన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఐఎం అండ్ ఐఐటి గ్రాడ్యుయేట్స్ చాలామంది యూఎస్కి వెళ్ళిపోతారు, ఫారెన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ ఏదో వెళ్ళిపోతారు, అంతే కదా సార్? అవును. అలాంటప్పుడు మన గవర్నమెంట్ ఎందుకు ఎంకరేజ్ చేయాలి? ఎందుకంటే ఐఏఎమ్స్ కూడా నడిచేది అవి కూడా డెఫినెట్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే కదా సార్. అవి కూడా గవర్నమెంట్ ఫండింగ్ ఉంటుంది, ఎంత ఉంటుంది. గవర్నమెంట్ ఫండింగ్ అంటే ట్యాక్స్ పేయర్ ఇన్కమ్, రైతులది మా లాంటి వాళ్ళది అందరిది కూడా ట్యాక్స్ పేయర్ ఇన్కమ్ అంటే వెళ్తాం. అలాంటప్పుడు ఆ గ్రాడ్యుయేట్స్ చదువుకొని మోస్ట్ ఆఫ్ దమ్ యూఎస్కి వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదు కదా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కామన్ మ్యాన్ క్వశ్చన్. యాక్చువల్గా సామాన్య పౌరుడు అడగాల్సిన విషయం ఏమిటి అంటే, ఎందుకు ప్రభుత్వాలు ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతుంది, ఖర్చు పెట్టి ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళని చదువుకోకుండా ఉన్న వాళ్ళకి సహాయం చేయకుండా ఈ పక్షపాత ధోరణి ఏమిటి అన్నది సామాన్యుడికి వచ్చేటువంటి సంశయం అన్నమాట. నిజంగా కూడా అది చాలా వరకు నిజం. అయితే ప్రభుత్వాలు ఈ పద్ధతిని చాలా రోజుల నుంచి అవలంబించినే నడిపిస్తున్నాయి. ఈరోజు మార్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అయితే ఒక ఆర్గ్యుమెంట్ ఏమిటి అంటే, ఇక్కడ చదువుకొని హ్యూమన్ క్యాపిటల్ని ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు మళ్ళీ తర్వాత రెమిటెన్స్ ఇస్తారనేది ఒక ఆర్గ్యుమెంట్. కొంతవరకు ఉంది సార్, రెమిటెన్సెస్ ఉన్నాయి కరెక్టే, కానీ అది లో లెవెల్ కెపాసిటీ, లో లెవెల్ వే ఆఫ్ మేనేజింగ్. అది అతి తక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, తక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కదా. అసలు అలా కాకుండా హ్యూమన్ క్యాపిటల్ని ఎక్స్పోర్ట్ కాకుండా హ్యూమన్ క్యాపిటల్ని ఇండివిజువల్ కంట్రీలోనే ఉపయోగించుకోవడం ఎలా అనేది ఆలోచించాలి. అది చేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు, బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది. ఒకటి. రెండో విషయం ఏమిటంటే, హ్యూమన్ క్యాపిటల్ని ఏది మానవ మూలధనాన్ని, మూలధనం అనేది మానవుడి దగ్గరే ఉంది, మానవ మూలధనం మానవుడి దగ్గరే ఉంది. ఆ మానవుడు ఏదైతే మూలధనం ఉందో వాడేది ఆ మూలధనాన్ని ఉపయోగించుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే ఈ మానవ మూలధనం తయారయ్యేటప్పుడే అది ఎట్లా ఉపయోగించుకోవాలి, దాన్ని ఎట్లా ఎంత బాగా ఉపయోగించుకోవాలి అనేది నేర్చుకోవడంలో మిళితం చేయొచ్చు. అది లోపించింది ఈరోజు. ఇప్పటి వరకు ఉన్నటువంటి హ్యూమన్ క్యాపిటల్ అప్రోచ్ ఏమిటి అంటే, నువ్వు హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ చేసుకో, నీ క్యాపిటల్ని వేరే వాడికి ఇవ్వు, వాడు నిన్ను ఎట్లా డైరెక్ట్ చేసేసి నీతోటి విలువను క్రియేట్ చేయడం జరుగుతుంది అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. ముఖ్యంగా ఈ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువు రాని వాళ్ళు, అతి తక్కువ చదువుకున్నటువంటి వాళ్ళు. ఈరోజు పరిస్థితి అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు అతి తక్కువ చదువుకున్న వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్గా మారిపోతున్నారు. అంతే కదా. ఇది చాలా తప్పు యాక్చువల్గా. ఒకటి ఏమిటి అంటే ప్రభుత్వాలు ఫైనాన్స్ చేస్తున్నాయి, ఇంకొకటి ఏమిటంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఇంకొకటి ఏమిటి అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు తక్కువ చదువుకున్న వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. ఇది ధోరణి. ముఖ్యంగా దీనికి వీక్నెస్ ఎక్కడ ఉందంటే చదువులోనే ఉంది. చదువాల్సిన పద్ధతిలో చదవట్లేదు, అందుకోసమే జరుగుతుంది. ఎప్పుడైతే చదువు సరిగ్గా ఉంటుందో వీటన్నిటికీ కూడా కరెక్షన్ జరుగుతాయి. ఏమైంది సార్, చదువు బాగాలేదంటున్నారు, ఏమైంది మన చదువుకి? ముఖ్యంగా చదువులో సమస్య ఏమిటి అంటే, హ్యూమన్ క్యాపిటల్ ఏదైతే ఉందో వాడికి తెలియదు తన దగ్గర క్యాపిటల్ ఉందని. ఆ క్యాపిటల్ని ఎట్లా ఉపయోగించుకోవాలో వాడికి తెలియదు. అది ప్రాక్టీస్ చేయట్లేదు. 10, 15, 20 సంవత్సరాల ఎడ్యుకేషన్లో ఈ రోజు కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదు. క్యాపిటల్ డెవలప్ అవుతుంది, కానీ క్యాపిటల్ని ఉపయోగించి క్రియేషన్ ఆఫ్ వాల్యూ అనేది ఎప్పుడు చేయట్లేదు. ఎప్పుడైతే ఏ అండర్ గ్రాడ్యుయేట్ కానీ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి అయితే ఈ క్యాపిటల్ని ఉపయోగించి వాల్యూ క్రియేట్ చేయడం నేర్చుకున్నాడు అనుకో, అప్పుడు ఈ సమస్య తీరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, జర్నలిజం స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, వాడు ఆర్టికల్ రాసేసి యాజ్ ఎ స్టూడెంట్ ఆర్టికల్స్ రాసి వ్యాసాలు రాసేసి, ఒక సోషల్ మీడియా స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, వాడు వీడియోస్ చేసేసి వాల్యూ క్రియేట్ చేసి జరిగింది అనుకోండి, అప్పుడు తనంతట తనే ఒక వీడియో సోషల్ మీడియా ఛానల్
చేసే అవకాశం ఉంటుంది. లేదు అంటే వేరే సోషల్ మీడియా ఛానల్లో ఎంప్లాయ్మెంట్కు ట్రై చేయడం అవసరం ఉంటుంది. ఏ మీడియా కంపెనీకి వెళ్ళేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అది జువాలజీ స్టూడెంట్ చేయొచ్చు, బాటనీ స్టూడెంట్ చేయొచ్చు, మ్యాథ్స్ స్టూడెంట్ చేయొచ్చు, ఫిజిక్స్ స్టూడెంట్ చేయొచ్చు, కెమిస్ట్రీ స్టూడెంట్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఈ అప్లికేషన్ ఆఫ్ తనకున్నటువంటి క్యాపిటల్ మూలధనాన్ని ఉపయోగించి విలువను సృష్టించడం అనేది నేర్పట్లేదు ఈరోజు. ఎంతసేపటికి విలువ సృష్టించే వాడి దగ్గరికి వెళ్ళేసి వాడి దగ్గర కూర్చో, వాడు చెప్పినట్టు చెయ్యి, వాడికి సలాం పెట్టేసి, వాడు ఇచ్చిన జీతం తీసుకో అని చెప్పి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు నడిపించాం. ఇది ఇంకా ఫ్యూచర్లో నడిచేటట్టుగా లేదు. ఎందుకు సార్ ఈ ఆలోచన ఎందుకు మారట్లేదు మనకి? ఇప్పుడు కూడా మనం ఒకటి దగ్గర చాకరీ చేయాలి, ఏదో జాబ్ చేయాలి అంటే జాబ్ సీకర్ మెంటాలిటీనే ఉంది, జాబ్ మేకర్ మెంటాలిటీ లేదు మన దగ్గర అంటారు. ఎందుకని అలా ఉంది? ఇది ముఖ్యంగా మార్పు రావాల్సింది విద్యార్థుల్లో రావాలి, యువ కిషోరాలలో రావాలి. మనం ఏమనుకుంటామంటే ప్రభుత్వాలు మారాలనుకుంటాం, ప్రభుత్వాలు మార్చాలనుకుంటాం. ప్రభుత్వాలు మార్చడానికి ఎన్నో సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు మార్చాలనుకుంటున్నాం, తల్లిదండ్రులకు తెలియదు, తల్లిదండ్రులకు అది రాకపోవచ్చు. ఈ రోజు ఉన్నటువంటి సోషల్ మీడియా, ఈ రోజు ఉన్నటువంటి ఏఐ, ఈ రోజున్న టెక్నాలజీ, ఈ రోజు యూట్యూబ్, ఈ రోజు ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ ఇన్ఫర్మేషన్ ఫ్లో తోటి ఏ యువ కిషోరానికైనా తెలవాలి. ఈరోజు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు, అది ఇంపార్టెంట్. ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత యువతరంలో ఉంది, విద్యార్థుల్లో ఉండదు తప్ప ఇది అధ్యాపకుల్లో, వైస్ ఛాన్సలర్స్లో, డీన్స్లో, ఫాదర్ మదర్స్లో, పొలిటీషియన్స్లో రావడం అనేది చాలా లేట్ అవుతుంది. అప్పటికి సమయం అయిపోతుంది. అంటే హోప్స్ వదులుకోమంటారు అన్నమాట. తప్పకుండా నేను చెప్పేది, నేను ప్రొఫెసర్గా నేను అడిగేది ఏంటంటే ప్రభుత్వాలు మార్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మనమే మార్చుకోవాలి. నా జీవితం, నా కెరీరు ఏమిటి అని చెప్పేది ప్రతి యువ కిషోరం ఆలోచించాలి. ఈరోజు నీ దగ్గర మొబైల్ ఉంది, ఈరోజు నువ్వు సెల్ఫ్ డిసైడ్ కెపబిలిటీ ఈరోజు నీకుంది. ఈరోజు దాన్ని ఉపయోగించుకోవాలి. నువ్వు ఒక క్వశ్చన్ వేస్తే నీకు ఏ ఆన్సర్ అయినా వచ్చేస్తుంది ఈ ఏఐలో. నేనేం చేయాలి అంటే సమాధానం చెప్తుంది నీకు. దాన్ని ఉపయోగించి దాన్ని అప్లై చేసి దానికి డైరెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి యువకుడి మీద ఉంది. అంతేగాని కాలేజీ చేయట్లేదు, తల్లిదండ్రులు చెప్పట్లేదు, ప్రభుత్వాలు చేయట్లేదు అనేది నిస్సహాయత, అది ఒక రకమైనటువంటి లెజీనెస్కు చెప్పటం తప్ప అది ఇనిషియేషన్, ఎఫెక్చువేషన్ కాదు. అది సార్ ప్రీవియస్ క్వశ్చన్కే వస్తే, ఇప్పుడైతే 60s 70s నెహ్రూ గారు ఎక్కువ చేశారు కదా సార్, ఐఐటీస్ అండ్ వాళ్ళ టైంలో వచ్చాయి కదా. అప్పుడంటే నాకు తెలిసి అప్పుడు ఒక 100 మెంబర్స్ గ్రాడ్యుయేట్ అయితే 90-95% అందరూ యూఎస్కి బయటకు వెళ్ళిపోయేవారంట. అప్పుడంటే ఇండియాకి లైక్ అప్పుడు స్కోప్ లేదు, ఇక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ లేవు. కానీ ఇప్పుడు ఇండియాలో మార్కెట్ ఉంది, మనీ ఉంది, స్కేల్ ఉంది, అన్నీ ఉన్నాయి. అయినా సరే ఇప్పుడు కూడా ఎస్పెషల్లీ ప్రీమియం ఇన్స్టిట్యూట్స్, ఐఐటీస్ అండ్ ఐఐఎమ్స్ నుంచి ఆ మెంటాలిటీ ఎందుకు పోవట్లేదు? ఇండియాలోనే ఉండాలి, వీ షుడ్ డూ బిగ్ ఇన్ ఇండియా అని ఎవరు కూడా బయటికి వెళ్ళిపోవాలనే ఉంది సార్. ఎందుకని? ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు పాఠం చెప్పేటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపించేటువంటి టీచర్స్లో కూడా ఈ అవేర్నెస్ లేకపోవడం అనేది దురదృష్టకరం. నేను యాజ్ ఏ ప్రొఫెసర్గా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేసి ఈ మాట అనాల్సి వస్తుంది. నేను చూశాను, నా కలీగ్స్ చూశాను, నా యూనివర్సిటీలో చూశాను, చాలామంది వైస్ ఛాన్సలర్స్ని, డీన్స్ని, డైరెక్టర్ని చూశాను. ఎంతసేపటికి వెస్ట్రన్ కాపీ చేయడం కానీ, ఎంతసేపటికి వాళ్ళను కాపీ చేయడం, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర ఉడిగం చేయడం తప్ప మనంతటా మనం ఉండగలుగుతున్నటువంటి ఆలోచన రావట్లేదు. ఇది చాలా దురదృష్టకరం. దీనికి ముఖ్య కారణం ఏమిటి అంటే ఎవరైతే ఈ పొజిషన్లో ఉన్నారో, టీచర్స్ ఉన్నారో, వీళ్ళు కూడా అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఉత్పాదక కులాల నుంచి, పనిచేసే కులాలు, పనిచేసేటువంటి వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళంతా కూడా పని తప్పించుకొని పని చేయనటువంటి వాళ్ళే ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్, డైరెక్టర్లు, డీన్స్ అయ్యారు. అవునా? 90% వాళ్ళే ఉంటారు. అంటే ప్లీజ్ అండర్స్టాండ్, 90% వాళ్ళే ఉంటారు. మీరు కూడా ప్రొఫెసరే సార్? అవును, బట్ నేను వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ వేరు నాది. సో ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ మారిందో అప్పుడు వాళ్ళ ఆలోచనలు కూడా మారే అవకాశం ఉంటుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అంటే వాళ్ళు పని చేసేటువంటి పద్ధతి నుంచి రాలేదు. వాళ్ళు పని వదిలిపెట్టండి, పని బద్ధకం, లెజీనెస్, ఈ సంస్కృతి నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అఫ్ కోర్స్ ఆ రోజుల్లో జాబ్స్ ఉన్నాయి, ఆ రోజుల్లో ప్రొఫెసర్లు అయ్యారు, అది బాగానే ఉంది.
కానీ వాళ్ళు ఈరోజు అడ్మినిస్ట్రేట్ చేసేది ఏమిటి అంటే అదే పద్ధతిని అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. అయితే ఈ ఆపద నుంచి బయటపడడం అనేది యువకుల బాధ్యత మాత్రమే. ఎందుకంటే 10, 15, 20 సంవత్సరాల విండో మాత్రమే ఉంది. ఈ విండో పోతే మళ్ళీ లేదు. కాబట్టి పారా హుషార్, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించాలి, దానికి రెస్పాండ్ చేయాల్సిన బాధ్యత యంగ్స్టర్స్ది. డిగ్రీస్ గురించి మాట్లాడుతున్నాం కదా సార్, ఎంత ఎక్కువ క్వాలిఫై అయితే అంత టెన్షన్ ఎక్కువ, జాబ్ పోతుందేమో అని చెప్పేసి. అదే ఎక్కువ చదువుకోని వాడికి, లేదంటే అసలే చదువుకోని వాడికి ఆ టెన్షన్ ఉండదు, జాబ్ పోద్దామని చెప్పేసి. ఒక ప్లంబరో, ఎలక్ట్రీషియనో, లేదంటే ఒక క్యాబ్ డ్రైవరో జాబ్ పోయిందా ఇంకో జాబ్ వచ్చేస్తా అని చెప్పేసి. కానీ కాస్త కొస్త చదువుకొని కార్పొరేట్ సైడ్ ఉన్న వాళ్ళు, లేదంటే బ్యాంకింగ్ సైడ్ ఎన్నో ఉన్నాయి కదా ప్రైవేట్ జాబ్స్, అందులో ఉన్న వాళ్ళకి భయం ఎక్కువ, రేపు జాబ్ పోతే ఎట్లా అని చెప్పేసి. ఈ సిచ్యువేషన్ ఎందుకు అరైజ్ అయింది సార్ మరి? అసలు ఈ భయాన్ని అనేది రంగరించి పోసింది చదువే యాక్చువల్గా. ఎట్లా అంటే మనం ఇప్పుడు మీరు బయటికి వెళ్ళేసి మీరు ఒక మార్వాడి కనుక చూశారనుకోండి, మార్వాడి పిల్లవాడు వాడు ఐఏఎస్ పరీక్ష రాయడు, వాడు వేరే వాడి దగ్గర ఉద్యోగం చేయడు. చేసినా కూడా ఎందుకు చేస్తాడు అంటే పని నేర్చుకోవడం కోసం చేస్తాడు, అంతేగాని వాడి దగ్గర జీవితాంతం పని చేయడం కోసం చేయడు. పని అన్నది వాడికి న్యాచురల్గా వచ్చేటువంటి ఇదన్నమాట. ఆ భయం లేకపోవడం ఎందుకు వచ్చింది చేయండి అంటే పని చేయడం వల్ల వచ్చింది. ఈ పని అన్నది చదువులో లేకపోవడం వల్ల ఈ ఫియర్ అనేది డెవలప్ అయింది, పని అవాయిడెన్స్ అనమాట. ఉత్పాదక కులాలు కూడా ఎప్పుడైతే చదువుకున్నారో పనికి దూరం అయిపోయారు. ఓకే, కష్టపడే వాళ్ళు కూడా కష్టాన్ని మర్చిపోయారు. కష్టం అంటే దాని అర్థం కష్టం అని కాదు, శ్రమ పడటం కానీ కాదు, పని అన్నదే మర్చిపోయారు. పని లేని పని. అందుకే ఒక మాట గుర్తొస్తుంది. అందుకే మన యూత్ ఎక్కువ, తెలుగు వాళ్ళ గురించి చెప్తున్నాను, వాళ్ళకి గవర్నమెంట్ సర్వీసెస్ వద్దు, గవర్నమెంట్ హాస్పిటల్ వద్దు, గవర్నమెంట్ రిలేటెడ్ ఏం వద్దు, కానీ గవర్నమెంట్ జాబ్స్ మాత్రం కావాలి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అందులో పని ఉండదు, చక్క ఏసీ రూమ్లో కూర్చోవచ్చు, అండర్ ద టేబుల్ కూడా ఉంటుంది, హ్యాపీగా రిటైర్ అయిపోవచ్చు, తీయడం కష్టం, ఒళ్ళోంచి పని చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే మీరు చెప్తున్నట్టే. అయితే ఈ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు విద్య మొత్తం కూడా ఏమిటి అండి, మీరు ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా చూడండి, మీరు గ్రాడ్యుయేషన్లో కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ, +2లో కానీ, SSCలో కానీ చూస్తే పని చేసి నేర్చుకోవడం కాదు, ఎంతసేపటి పని గురించి ఆలోచించడం, పని గురించి రాయడం, పని గురించి చదవడమే తప్ప పని చేయడం అంటూ ఉండదు. పని చేయడం అనేది అసలు లేనే లేదు అసలు. యాక్చువల్గా పని చేయడం అంటే పని ఉంది అని అంటారు, విలువ చేసావా? పని చేయడం కాదు, ముఖ్యంగా కావాల్సింది అంటే విలువ కావాలి. పని చేస్తే దాని నుంచి విలువ రావాలి, వాల్యూ షుడ్ బి క్రియేటెడ్, అదర్వైజ్ ఇట్స్ నాట్ పని. ఊరికే అది ఏంటంటే రోల్ ప్లే, ఊరికే ఏంటంటే ఒక యాక్షన్ అనమాట. యాక్షన్ చేయటం కాదు, నిజంగా చేయటం కావాలి. సో ఇది లోపించటం వల్ల ఈ భయం అన్నది చదువు డెవలప్ చేసింది. అందుకే సెక్యూర్డ్ జాబ్స్ కోసం ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్ జాయిన్ అవుతున్నారు. అండ్ ఇది ఒక వ్యసనంగా మారిపోయింది, ఒక అలవాటుగా మారిపోయింది. దీన్ని బయటికి రావడం ఏమిటి అంటే ఒక్కటే విధానం ఏమిటి అంటే మార్కెట్లోకి పోవడం, అంగడిలోకి పోవడం, బజార్లోకి పోవడం, సంతలకు పోవడం, మనుషులను చూడటం, మాట్లాడటం, క్రియేట్ చేయడం, అమ్మడం, వాల్యూ చేయడం, వాల్యూ తీసుకురావడం. ఇది ఎప్పుడైతే జరిగిందో ఈ భయానికి విరుగుడు అనమాట. అది డబ్బు క్రియేట్ చేయగలిగితే అప్పుడు భయం నుంచి బయటపడతాడు. ఏ రోజైతే ₹1 క్రియేట్ చేయగలిగాడో ఆ రోజే వాడు బయటపడిపోతాడు. నేను కూడా ₹1 సంపాదించగలను, నేను కూడా ₹100 సంపాదించగలనటువంటి ఒక అనుభవం కనుక ఎప్పుడైతే వచ్చిందో భయం నుంచి బయటపడిపోతాడు. కరెక్ట్. మీరు ఇందాక మాట అన్నారు సార్, మార్వాడి వాళ్ళు బాగా కష్టపడతారు అని. చూస్తే మార్వాడి, గుజరాతీ, సింధీ, బనియా, బన్సల్, గుప్తా, యూనో అగర్వాల్స్, వీళ్ళ ట్రేడ్ అంతా వీళ్ళ దగ్గర ఉంది. వైశ్యాస్, యూనో బిజినెస్ అంతా వీళ్ళ దగ్గర ఉంది. మీరు అన్నట్టుగా MBA గ్రాడ్యుయేట్స్ అందరూ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంప్లాయీస్గా పనిచేస్తూ ఉంటారు. అది ఎట్లా సార్? వై ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చెప్పాలంటే ఇండియా ఈజ్ బీయింగ్ అడ్మినిస్ట్రేటెడ్ బై గుజరాతీస్ అనొచ్చు సార్. ఫైన్, ఫ్రమ్ టాప్ టు ది బాటమ్. అంటే పర్టికులర్ కాస్ట్ అని అనొద్దు, కానీ మీరు చూస్తే ఈ సెక్షన్స్లో ఎక్కువ బిజినెస్ స్కిల్స్ ఉంటాయి. అదే మన వాళ్ళకి ఎందుకు వాళ్ళకి లేదు అట్లా, తెలుగు వాళ్ళకి? అయితే ఇప్పుడు ఇది ఓన్లీ
మార్వాడీస్లో అవుతుంది, తర్వాత గుజరాతీస్లో అవుతుంది అనేది మామూలుగా చూసాం మనం, ట్రేడింగ్ కమ్యూనిటీస్ అవన్నీ కూడా. అయితే మన ఊళ్ళల్లో కనుక చూస్తే కుమ్మరోళ్ళు కానీ, కమ్మరోళ్ళు కానీ, వడ్రోళ్ళు కానీ, కంసలోళ్ళు కానీ, మనం కనుక కులాలు చూస్తే వాళ్ళు సమాజంలోకి వెళ్ళి కస్టమర్స్ తోటి మాట్లాడి ప్రతిరోజు కూడా వాళ్ళు వాల్యూ తయారు చేసేది. కుమ్మరోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ కుండలు వాళ్ళే అమ్ముతారు. మనం ఉగాదిలో మనం హైదరాబాద్లో చూస్తే కుమ్మరోళ్ళు అమ్ముతారు. వాళ్ళు గీతా కార్మికులు ఉన్నారనుకోండి, ముంజలు అమ్ముతారు. కళ్ళు ముంజలు ఏదైతే ఉందో కొట్టి అమ్మేది వాళ్ళ కూరళ్ళే అమ్ముతారు వాళ్ళు. అది అసలు అది కట్ చేయడం అనేది వేరే వాడికి రానే రాదు అసలు. అయితే ఈ పని అదేదైతే ఉందో, ఈ పని అన్నది, చదువు అన్నది పూర్తిగా పనిని తీసేయడం జరిగింది. చదువు అనేది వృత్తిని, అంటే కష్టపడి ఒళ్ళు నుంచి వంచి పనిచేసే పని అనేది తీసేసింది, యాబ్సెంట్ అనమాట అసలు. ఎడ్యుకేషన్లో మేము చూస్తే ఒకటే లోపించింది, ఏంటంటే పని తీయటం జరిగింది అనమాట. అదేంటి సార్ అట్లా అంటారు? ఇది అలా డిజైన్ చేయడం జరిగింది. మీరు ల్యాబొరేటరీకి పోయారనుకోండి, మీరు జువాలజీ ల్యాబ్కి పోయారనుకోండి, నిజమైన పాము కనపడదు మీకు, చచ్చిన పాము కనపడుతుంది మీకు అక్కడ. అవును. మీరు అగ్రికల్చర్ యూనివర్సిటీకి పోయారనుకోండి, మీకు పొలం నిజంగా పొలం కనపడదు, ఊరికే బొమ్మ కనపడుతుంది మీకు. నిజం అన్నది, అసలైన జీవితం అనేది లేకుండా, అసలైన విలువ లేకుండా చదువు చెప్పడం జరుగుతుంది ఈరోజు. మీరు ఎంబీఏ కాలేజీకి పోయారనుకోండి, అక్కడ స్టార్టప్స్ ఉండవు. అక్కడ ఊరికే స్టార్టప్ కేస్ స్టడీస్ మాట్లాడతారు, సిమ్యులేషన్స్ మాట్లాడతారు. కామర్స్కి వెళ్ళారనుకోండి, ఎంతసేపటికి ఒక రోల్ ప్లే చేస్తారు. నిజమైనటువంటి వ్యాపారం ఇవ్వడం, తీసుకోవడం, అమ్మడం, కొనడం అనేది ఎక్కడ జరగదు మీకు అక్కడ. ఇది అన్నమాట. ఎప్పుడైతే ఇవి లేవో, ఈ ఉత్పత్తి కులాలు కూడా ఈ బిజినెస్ స్కిల్స్ అనేది మర్చిపోయారు. ఇది ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక పెద్ద డిసడ్వాంటేజ్. ఎంతసేపటికి ఎంప్లాయీస్ చేశారు. ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అంటే బిజినెస్ స్కిల్స్ లేకుండా అడిగి పోయి కూర్చొని పని చెప్పినట్టు చేయడం, ఉద్యోగం శాలరీ తీసుకొని రావడం అనమాట. ఈ బిజినెస్ స్కిల్స్ లోపం అనేది ప్రతి సబ్జెక్టులో తీసేయడం. అది కెమిస్ట్రీలో లేవు బిజినెస్ స్కిల్స్, ఫిజిక్స్లో లేవు, జువాలజీలో లేవు, బాటనీలో లేవు, కామర్స్లో లేవు, ఎంబీఏలో లేవు, ఎక్కడ లేవు. అదే ఇంజనీరింగ్ రాదు, ఇంజనీరింగ్ కూడా బిజినెస్ స్కిల్స్ లేవు, పిహెచ్డి వాళ్ళకి రీసెర్చ్ రాదు, మీరు అన్నట్టుగా కామర్స్ వాళ్ళకి జాబ్స్ రావు, ఏం రాదు అసలు. ఇదేమిటండి కామర్స్? 15 సంవత్సరాలు కామర్స్ చేసిన వాడు బ్రహ్మాండమైన కామర్స్ తెలియాలి వాడికి ఈరోజు బంగారం ధర ఏమిటో తెలియాలి వాడికి తెలియదు, బంగారం తెలియదు వాడికి ఏమైనా తెలిసి ఏమిటంటే నేను బీకామ్ అంటాను, నేను ఎంకామ్ అని అంటాడు. ఈరోజు 10 గ్రాముల బంగారానికి ఎంతరా అంటే వాడికి అసలు ఐడియానే ఉండదు. ఆల్గడల్ ఈరోజు ఎంతరా, ధర ఎంతరా అంటే చెప్పలేడు వాడు. సో లోకంలో ఉన్నటువంటి బిజినెస్ స్కిల్స్ లేకుండా ఎడ్యుకేషన్ అనేది చెప్పడం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి కారణం, ఇదే లోపం. సరే సార్, ఎడ్యుకేషన్ అంటున్నారు అప్పటి నుంచి. ఎడ్యుకేషన్ అంటే ఏంటి సార్ ఈ కాలంలో? వాట్స్ ద డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్? అయితే ఎడ్యుకేషన్ అంటే ఈరోజు ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే జాబులు లేవో ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ లేకుండా మానవ వికాసం అనేది జరగదు అసలు. యాక్చువల్గా మానవ వికాసానికి ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అయితే వ్యవస్థలో జాబులు లేనప్పుడు ఎడ్యుకేషన్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఎడ్యుకేషన్ డెఫినేషన్ ఎలా ఉండాలి అంటే, ఎడ్యుకేషన్ అంటే తన కాళ్ళ మీద తను నిలబడటం ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. తన కాళ్ళ మీద తను నిలబడడం, ముఖ్యంగా యువకులు, ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ పీపుల్. ఈ 4 కోట్ల మంది 5 కోట్ల మంది ఏదైతే కాలేజ్ గ్రాడ్యుయేట్ ఉన్నారో వాడి కాళ్ళ మీద నిలబడటమే ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను ఏమైనా మాట్లాడతా కానీ నీ ఎంతసేపటికి నీ గోదీలో కూర్చుంటానంటే కాదు, నీ ఒడిలో కూర్చుంటాను. అమ్మ ఒడిలో అని అంటారు కదా, అమ్మ ఒడిలో, నాన్న ఒడిలో, కాలేజీ ఒడిలో కూర్చొని చదువుకోవడం కాదు. నా కాళ్ళ మీద నిలబడటం అనేది ఈరోజు చదువుకోవాల్సిన ముఖ్య ఉద్దేశం. ఎప్పుడైతే ఈ 5 కోట్ల మంది తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతారో అది సరైన ఎడ్యుకేషన్ డెఫినేషన్. ఈరోజు మీరు అంటుండొచ్చు ఇది మనీ మైండెడ్స్ అనుకుంటారు, కాదు. తన కాళ్ళ మీద తను నిలబడడం అనేది ఇది మనీ మైండెడ్ కాదు. ఇది మనిషికి కావలసినటువంటి డిగ్నిటీ. ఇది మీ టైంకి ఇప్పుడున్న టైంకి ఎడ్యుకేషన్ డెఫినేషన్ ఏమైనా మారిందా సార్? యాక్చువల్గా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, నేను 40 సంవత్సరాలు చూస్తున్నాను, ఏమీ మారలేదు. ఓకే, 40 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఎడ్యుకేషన్ ఈరోజు కూడా అలానే ఉంది. అదే ట్రాన్స్పరెన్సీస్, అదే బోర్డు మీద రాయడం, అదే ఆన్సర్స్, అదే క్వశ్చన్స్.
లేదు సార్, నేను కొంచెం ఐ డిఫర్. చెప్పండి. మీ కాలంకి ఈ కాలంకి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ తగ్గిపోయాయి. సేమ్గా సేమ్ మనం అదే చేస్తున్నాం, చేపట్టి స్టాండర్డ్స్ తగ్గిపోయాయి. ఓకే. చేసే పనిలో ఏం మారలేదు, దానివల్ల అది అన్ఫిట్ ఎడ్యుకేషన్ అయిపోయింది. ఐ మీన్ నాట్ యూజ్ఫుల్ అనమాట, అనుపయోగమైనటువంటి విద్యగా తయారైపోయింది. అది యాక్చువల్గా ఏమిటంటే మారలేదు అది. మీరు అన్నిటిగా నేను అగ్రి అవుతున్నాను, నేను డిజగ్రీగా, మీరు డిజగ్రీ కావాల్సిన అవసరం, నేను అగ్రి అవుతున్నాను మీతో. అవి ఫాలో అయిపోయాయి. ఎందుకంటే అదే ఎగ్జామ్ ఈరోజు పెడితే స్టూపిడ్ స్టూడెంట్ తయారవుతాడు. ఎందుకంటే ఆ రోజున్న ఎగ్జామ్ ఈరోజు పెడితే అది పనికిరాని ఎగ్జామ్. ఆ రోజు నువ్వు రాము మున్య గుణాభిరాముద్ర దక్ష దీక్షకి ఒక శ్లోకం చాడితే అది గొప్పవాడి. ఈరోజు శ్లోకం చదవటం కాదు, నువ్వు కావాల్సింది ఏంటంటే నువ్వు వాల్యూ క్రియేట్ చేయగలగాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలగాలి, నువ్వు ఒక పద్యం రాసి నువ్వు ఒకటి చెప్పగలగాలి. నేను ఒక ఫోక్ సాంగ్ రాస్తాను ఎడ్యుకేషన్ మీద అంటే నీకు ₹1,00,000 వస్తాయి, 10 లక్షలు వస్తాయి. నువ్వు అశోక తేజాలను, సిద్ధాల అశోక్ తేజాలు అంటే తయారు చేయొచ్చు మనం. సో విషయం ఏమిటి అంటే ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అప్లికేషన్కి, వాల్యూ క్రియేషన్కి, తన కాలం మీద నన్ను నిలబడడానికి ఈరోజు బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించట్లేదు, అదే డిసడ్వాంటేజ్. ఈ మార్పు జరగలేదు, అందుకే స్టాండర్డ్స్ పడిపోయాయి. సో అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఇదే కారణం అంటారా సార్? ఇప్పుడు హూ ఇస్ టు బి బ్లేమ్డ్ సార్ మరి ఇంత అన్ఎంప్లాయ్మెంట్కి? క్వశ్చన్ ఈజ్ నాట్ హూ ఇస్ టు బి బ్లేమ్డ్, క్వశ్చన్ ఈజ్ అబౌట్ హూ హ్యాస్ టు రిఫార్మ్. పక్కన పెట్టేసండి, పాది జరిపిన నష్టాన్ని గురించి ఆలోచించలేదు. తప్పు ఎవడిది కాదు, సరే ఎవడు చేయాలి, నష్టపోయేది ఎవడో తప్పు చేశాడని చెప్పి అనుకుంటే కాదు. అది నన్ను నేను సరిదిద్దుకోవాలి, నన్ను నేను నిలబెట్టుకోవాలన్నటువంటి జిజ్ఞాస యువతలో రావాలి. ఈరోజు నీకు మొబైల్ ఉంది, నీకు వాట్సాప్ ఉంది, నీకు ఏఐ ఉంది, నువ్వు ఎవరితోడైనా మాట్లాడవచ్చు. నేను హరీష్ తోటి మాట్లాడడానికి ఒక సెకండ్ పట్టలే నాకు. నేను హరీష్కి మెయిల్ ఇచ్చినాను, హరీష్ నాకు రెస్పాండ్ చేశాడు. అది కావాలి. హరీష్ నాతో మాట్లాడడానికి అవసరం మీకు ఒక సెకండ్లో మాట్లాడవచ్చు. ఫ్రీ, ఇది కంప్లీట్గా ఫ్రీ. సో ఈరోజు యువ కిషోరాలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇది బాధ్యత ఎవరిది అని కాదు, ఇది ఎవరు సరిచేయగలరు, ఎంత త్వరగా సరిచేయగలవచ్చు. వాళ్ళు సరిచేసిన దాకా నేను వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా? నాకు లేదు. ఇది నేర్చుకోవాల్సిన విషయం. మళ్ళీ జాబ్స్ విషయానికి వచ్చేసరికి సార్, మన తెలుగు యువతకి, తెలుగు పీపుల్కి ఎక్కువ ఐటీ అంటే ఇంజనీరింగ్ వాళ్ళకి ఐటీలో దూరాలి. అవర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గ్రూప్, మెకానికల్ తీసుకుని, సివిల్ తీసుకుని, ఏమైనా సరే అల్టిమేట్లీ ఐటీలో జాయిన్ కావాలని, లేదా గవర్నమెంట్ జాబ్స్ కదా సార్? ఎస్. ఎందుకని ఆ మెంటాలిటీ వచ్చింది మరి? నేను అదే మళ్ళీ అదే చెప్తున్నాను. ఏమిటి అంటే ఈ సుఖం అన్నది అనమాట. అసలు చదువు అంటేనే సుఖం, చదువు అంటేనే సుఖం. కష్టపడాలి కదా సార్, అది కాదు. మీరు యాక్చువల్గా 15 సంవత్సరాలు నువ్వు సుఖంలో పెట్టాను మనుషుల్ని. వాడితోటి ఎప్పుడన్నా ఒకసారి చెమట వచ్చేటట్టు పని చేయిస్తే అది వేరుంటుంది. వాడు ఎంతసేపటికి కూర్చోవాలి, వినాలి, రాయాలే, పోవాలి, అంతే. వాడు ల్యాబొరేటరీకి రావడం, తర్వాత లైబ్రరీకి పోవడం, అది కష్టం అనుకుంటే అది అంతకంటే దురదృష్టం ఇంకోటి లేదు. యువకుడు 25 సంవత్సరాలు 20 సంవత్సరాల కుర్రాడు ఎట్లా ఉండాలి? వాడు బయటికి వెళ్ళేటట్టుగా ఉండాలి, కష్టపడేటట్టుగా ఉండాలి. కష్టంతో ఫలితం వచ్చినప్పుడు కష్టం మర్చిపోతాడు వాడు, కష్టం ఆనందిస్తాడు వాడు. లైబ్రరీలో లైబ్రరీలో కూర్చోపెట్టేసి కష్టపడితే వాడికి 2 విషయాలు. ఒకటి ఏంటంటే వాడికి ప్రతిఫలం రావట్లేదు. ప్రతిఫలం అంటే ఏంటి? మంచి వాల్యూ రావాలి వాడికి, తినడానికి తిండి రావాలి, మాట్లాడగలగాలి, ఎంజాయ్మెంట్ కావాలి, ఎంగేజ్మెంట్ కావాలి, వాడికి సోషల్ స్కిల్స్ వస్తాయి. అది లేదు. ఇంకొకటి ఏమిటి అంటే ఖర్చు పెడుతున్నాడు, 100,000 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాడు వాడు. ఈరోజు MBA కాలేజ్ స్టూడెంట్ 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెడుతున్నాడు 2 సంవత్సరాలు. ఏం సంపాదిస్తున్నాడు? ఓవర్ రొమాంటిసైజ్ అయిపోయింది సార్ ఎడ్యుకేషన్ అంటే ఇండియాలో కదా సార్. ఎందుకంటే పేరెంట్స్ కూడా మావాడు ఇంజనీరింగ్ ఫలానా ఇన్స్టిట్యూట్లో చదువుతున్నాడు, మావాడు డాక్టర్, మావాడు MBA అంతే అంటారు మీరు అన్నట్టుగా. కానీ చాలామంది ఖాళీగా ఉంటారు, అన్ఎంప్లాయ్మెంట్. చదువుకున్నాడా, మావాడు MBA. కానీ అలాంటి చదువు లేకున్న వాడికి కూడా ఒక ఊబర్ డ్రైవర్ అవుతాడు, ఓలా డ్రైవర్ చేసుకుంటాడు, ఏం సంకోచం లేకుండా. డిగ్రీ ఏముండదు కానీ సంపాదిస్తున్నాడు. అవును. చదువుకొని
డిగ్రీలు బ్యాడ్జ్లు పెట్టుకొని ఏం సంపాదించిన వాళ్ళు కోట్లలో ఉన్నారు కదా సార్ మన దగ్గర. నేను నీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను అనుకుంటున్నాను. ఏమిటి అంటే చదువు రొమాంటిసైజ్ నాకు. చదువు లేకుండా ఉండకూడదు మనిషి. ప్రతి వాడికి ఒక పిహెచ్డి ఉండాలి. ఎందుకు చదవద్దు? నేను ఒక టైలర్ని, నేను పిహెచ్డి చేశాను నేను. అంటే ఈరోజు నా పరిస్థితి ఏమిటంటే పిహెచ్డి అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. నన్ను నేను తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజున నుండి 140 కోట్ల మంది కూడా పిహెచ్డీలు చేసుకోవచ్చు. తప్పేం లేదు అసలు. యాక్చువల్గా అంత రొమాంటిసిజం ఉండాలి. దాని అర్థం ఏంటంటే పిహెచ్డీలు అవసరం లేదు అని కాదు. పిహెచ్డీ చేసేటప్పుడు, డిగ్రీ చేసేటప్పుడు, ఏ చదువు చేసేటప్పుడు వాడు కనుక నిజంగా పని చేసి చదువుకుంటే వాడికి చదువు బాగా అవుతుంది. కానీ చదువే కష్టపడటం తత్వాన్ని దూరం చేస్తున్నాను అంటున్నారు కదా సార్. మరి తప్పకుండా నేను అనేది చదువు అలా డిజైన్ చేసాం మనం. పని లేకుండా, పనికి దూరంగా, బద్ధకంగా ఉండేటువంటిది. అంటే ఓన్లీ మన దేశంలో ఎట్లా ఉందా, ఇతర దేశాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉందా? వేరే దేశంలో వాళ్ళకు ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులు వేరు. వాళ్ళకి రెస్పెక్ట్ ఫర్ లేబర్ అనేది ఉంది. వాళ్ళకి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది వెస్ట్రన్ కంట్రీస్లో ఉంది. మన దగ్గర లేదు. మన దగ్గర డిగ్నిటీ ఆఫ్ కాదు, వీ సీ ద లేబర్ లోవర్ అనమాట. పని చేసేవాడు అంటే తక్కువవాడు మన దగ్గర. మన వ్యవస్థే అది యాక్చువల్గా. మీరు చాలామంది అంటారు ప్లంబర్ అమెరికాలో అంటే వాడు బ్రహ్మాండంగా కారులో వస్తాడు. వాడు మామూలుగా మాట్లాడటం కూడా చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి అవకాశం లేదు. యూ హ్యావ్ టు స్పీక్ వెరీ నైస్లీ, ప్రాపర్లీ. యూ హ్యావ్ టు టాక్ టు. హీ విల్ డూ ద డెలివర్ ద జాబ్ అండ్ గో. అది కాదు మన దగ్గర. యూ కెన్ లుక్ డౌన్. సో ద బిగ్గెస్ట్ ఇష్యూ ఏమిటి అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేకపోవడం అనేది ఇది సోషల్ కాంటెక్స్ట్, తర్వాత ఎడ్యుకేషనల్ కాంటెక్స్ట్ రెండు కంట్రిబ్యూట్ చేశాయి. సంఘంలో వీఆర్ ఎగ్నెస్ట్ ది లేబర్ అండ్ ఎడ్యుకేషన్లో దెర్ ఈజ్ డివైడ్ ఆఫ్ లేబర్ లెస్ కైండ్ ఆఫ్ థింగ్. దాంతో ఎడ్యుకేటెడ్ అనేది పనికి రాకుండా తయారైపోయారు. మనం సంఘాన్ని మారుస్తామా అంటే అది వేరే విషయం. యాక్చువల్గా కాలేజీలో యువకులు, చదువుకునే వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఏమిటి అంటే వాళ్ళ భవిష్యత్తు కోసం ఏం చేయాలని వాళ్ళే ఆలోచించాలి. టీచర్స్ చేస్తే బాగానే ఉంటుంది, తల్లిదండ్రులు చేస్తే బాగానే ఉంటుంది, ప్రభుత్వాలు చేస్తే బాగానే ఉంటుంది. అప్పటి వరకు వెయిట్ చేయలేము. అదే సార్, సోషల్ అన్నారు కాబట్టి మన సంఘంలో ఎడ్యుకేషన్ గురించి ఏంటంటే ఇప్పుడు టాప్లో ఏ డిగ్రీ నడుస్తుంది. ఒకప్పుడు ఎంబీఏ, ఒక 30 ఏళ్ళ ముందు ఎంబీఏ అది ఉండేది సార్, ఇంజనీరింగ్ అప్పుడు అంత వచ్చినప్పుడు కూడా. ఇప్పుడు పెద్ద వాల్యూ ఏం లేదు వాళ్ళకి కూడా, అన్లెస్ వాళ్ళు ప్రీమియం ఇన్స్టిట్యూట్స్లో చదివితే తప్ప. ఒక 90s ఐటీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే వాళ్ళకి మ్యారేజ్ మార్కెట్ అంటారు కదా సార్, మంచి డిమాండ్ ఉండేది. ఇప్పుడు సొసైటీలో కూడా మ్యారేజ్ మార్కెట్ ఏముంది, ఏ జాబ్ చేసే వాళ్ళకి, ఏ బిజినెస్ చేసే వాళ్ళకి ఎక్కువ కట్నాలు ఇస్తారు. దాన్ని బట్టి కూడా పేరెంట్స్ కూడా ప్రెషర్ చేస్తారు పిల్లల్ని. ఈ ఫలానా ఈ కోర్స్ తీసుకో. ఒక 25 ఏళ్ల క్రితం బయోటెక్నాలజీ అని కొత్తగా వచ్చింది. ఇప్పుడు దానికి పెద్ద షీన్ లేదు కానీ కదా సార్. అప్పుడు ఐటీ సాఫ్ట్వేర్ క్రితం ఉండేది. ఇప్పుడు అది ఇంకా ట్రెండ్ ఎట్లా వస్తుంది, దాన్ని బట్టి కూడా మ్యారేజ్ మార్కెట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఐ ఫీల్ సార్. ఓకే, ఇది చదివితే నీకు ఇంత ఫ్యూచర్ ఉంటుంది, ఇంత కట్నం వస్తుంది అని చెప్పేసి, అంతే కదా సార్. అయితే ఇక్కడ చదువు ఆలోచించినప్పుడు మనకు ABCDE నుంచి Z వరకు 26 రకాలటువంటి చదువులు ఉన్నప్పుడు కొన్ని చదువులు బాగా గ్లామరస్గా ఉండి డబ్బులు వచ్చేవి ఉంటాయి, కొన్ని ఉండకపోవచ్చు. దాని అర్థం ఏమిటి అంటే వాటిని ఎలా ఉపయోగించాలో తెలియకపోవడం వల్లనే. మీరు అప్పటి నుంచి స్టూడెంట్సే తెలుసుకోవాలంటున్నారు, స్టూడెంట్సే మార్పు తీసుకురావాలనుకుంటారు. అది ఎట్లా సాధ్యం సార్? అంటే గవర్నమెంట్ నుంచి ఇనిషియేటివ్స్ ఉండాలి, రిఫార్మ్స్ ఉండాలి, పాలసీ చేంజ్ ఉండాలి, అప్పుడే కదా. వెరీ గుడ్ క్వశ్చన్. I debate it like this. Now please understand, today the level of communication of youth is very different compared to 10 years back, 20 years back, 30 years back. Please understand. ఈ చేంజ్ను మీరు ఆలోచించట్లే. మీరు 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం లాగా ఆలోచిస్తున్నారు మీరు. అంటే మీ ముందు ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఒకప్పుడులాగా లేదంటారు మీరు. You can ask a question, you get an answer today. This was not there 10 years back, 20 years back, 30 years back. Please understand, this is important. Number one. Number two, you can't wait for politicians to do things for you. రాజకీయ నాయకులు వచ్చి చేస్తారనుకునేంత వరకు మీరు ఆలోచిస్తే టైం అయిపోతుంది. 15 సంవత్సరాలే విండో, 20 సంవత్సరాలే విండో. ఇది 30 సంవత్సరాల క్రితం చూశాను నేను చదువుకునే రోజుల్లో కూడా చూశాను నేను. మీరు ఈరోజు చూడండి, సామాజిక పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో చూడండి. రాజకీయ పార్టీలలో మీరు చూస్తారు. ఈరోజు
మావోయిస్టులు కూడా సరెండర్ అయిపోయి అయిపోయింది సార్, క్లోజ్. వచ్చేసారు. అవును, అయిపోయింది. మీరు ఆలోచించండి, అటువంటి పరిస్థితులు ఉన్నారు. బడ్జెట్స్ పూర్తిగా కట్ అయిపోతున్నాయి. హైయర్ ఎడ్యుకేషన్కి, ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తిగా నశించిపోతుంది. అంటే గవర్నమెంట్స్కి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలని లేదా? 6% అని అన్నారు, ఈరోజు 2% దాటలేదు ఇంతవరకు. అలొకేషన్, బడ్జెట్ అలొకేషన్. యా, అది 6% అవుతుంది. నినాదాలు ఇద్దాం, అవుతుందా కాదా క్వశ్చన్ మార్క్. వీ హ్యావ్ టు ప్రిపేర్ రెడీ ఫర్ ఇట్. ఆల్టర్నేట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టుడే. ఈరోజు బాధ్యత ఏమిటంటే మన చేతుల్లోకి మనం తీసుకోవాల్సిన టెక్నాలజీ ఉంది ఈరోజు మనకు. ప్రైవేట్ ఇనిషియేటివ్స్ అనేది చాలా పాసిబుల్ మనకి. అంతేగాని ప్రభుత్వము, తల్లిదండ్రులు, సమాజము అంతే. అయితే 4-5 కోట్ల మంది యువకులు కనుక ఇది చేస్తే వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు 20-25 కోట్ల మంది నెక్స్ట్ స్కూళ్ళల్లో. వీళ్ళందరికీ అర్థమైపోతుంది. అన్నయ్య అక్కయ్య ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో తమ్ముడికి చెల్లికి కూడా అర్థమైపోతుంది అన్నయ్య అక్కయ్య సరి చేస్తున్నారని చెప్పేసి. చాలామంది ఏమనుకుంటుంటే తమ్ముడు చెల్లెలు బాగుపడితే అన్న అక్కయ్యకు సమాధానం వస్తుంది. తప్పు అది. బునియాది అనేది కింది నుంచి పైకి కాదు ఎడ్యుకేషన్లో, పైనుంచి కిందికి వస్తుంది బునియాది. ఓకే. బునియాది ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ డజంట్ కమ్ ఫ్రమ్ ప్రైమరీ టు హయ్యర్ టు లోవర్. ఎప్పుడైతే 5 కోట్ల మంది మారారో 25-30 కోట్ల మంది స్కూల్ ఎడ్యుకేషన్లో మారుతారు. మన అన్నయ్య మన అక్కయ్య ఎప్పుడైతే మారిండో మన తమ్ముడు మన చెల్లెలకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, ఓహో ఇదా అని చెప్పేసి. మీరు చూడండి ఎందుకు పోతున్నారు చిన్నపిల్లలు అంటే, అన్నయ్య మా అక్కయ్య అమెరికా వెళ్ళిపోయారు, అందుకోసం నేను కూడా వెళ్ళిపోవాలి. వాడు ఏం చదువుకున్నాడు, నేను బట్టి ఆధారపడి ఉంటుంది. ముందు తరాలు వాళ్ళు రేపటి పౌరులు కదా, రేపటి పౌరులకు అర్థమైంది అంటే ఈరోజు పౌరులు చెప్పాలి. అంతేగాని లే మనం స్కూల్లో నుంచి మొదలు పెట్టాలని మొదలు పెడతారు చాలామంది. ఎడ్యుకేషన్ రిఫార్మ్ షుడ్ స్టార్ట్ విత్ హైయర్ ఎడ్యుకేషన్. Higher education should start with the youngsters because they are capable, they are competent, they are well informed. The technologies are available today. Today, మీరు చూడండి, there is a young company created for IPO. హిస్టరీలో ఎప్పుడు చేయలేదు. ఏ కంపెనీ సార్ అది? మనం ఆర్డర్ చేస్తే డబ్బులు వచ్చేస్తే ఏంటది సామాన్. జెప్టో is the company which is filed amazing kind of IPO. Adit Palicha. Youngest company which filed for an IPO. This is the scene today. సో మనం ఎంతసేపటికి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల ఎడ్యుకేషన్ మనం ఆలోచిస్తున్నాం, కానీ కాదు. ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీ, బాధ్యత యువకుల మీద ఉంది. ఎస్, ఐ సే దట్ బికాస్ ఐ కమ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్. ఐ కమ్ ఫ్రమ్, ప్లీజ్ అండర్స్టాండ్, నేను ఇది ఎందుకు అంటున్నానంటే నేను అలా వచ్చాను. నేను ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ద గవర్నమెంట్ విల్ డూ ఇట్. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ మై పేరెంట్స్ విల్ డూ ఇట్ లైక్ దట్. ఐ హ్యావ్ టు బి దేర్ ఇన్ దట్ ఆన్ మై సెల్ఫ్ లైక్ దట్. You did not wait for help. We can't wait for it because there is no time for us. 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళే, ఆ తర్వాత లేదు. సో మనం ఎన్నో సక్సెస్ స్టోరీస్ చూస్తాం. ఎలీట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే IIT నుంచి ఇది వచ్చింది, యూనికార్న్ ఎట్సెట్రా మాట్లాడతాం. కానీ సక్సెస్ చాలామంది మాట్లాడతారు సార్. లెట్స్ టాక్ అబౌట్ ఫెయిల్యూర్. మీరు మీ ఎక్స్పీరియన్స్లో ఒక 25,000 స్టూడెంట్స్ మీ చేతుల మీద గ్రాడ్యుయేట్ అయ్యారన్నారు, ఓకేనా? అందులో బెస్ట్ ఫెయిల్యూర్ స్టోరీ చెప్పండి. అండ్ హౌ డిడ్ హీ ఆర్ షీ పివట్ ఇట్ అగైన్, దాని నుంచి మళ్ళీ సక్సెస్ ఎలా అయ్యారు, అలాంటివి ఏమన్నా షేర్ చేసుకోండి. నా దగ్గర చాలామంది స్టూడెంట్స్, మేమేంటంటే కాలేజీలోనే కంపెనీ స్టార్ట్ చేయడం మొదలు పెడతాం. దాంతో కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్గా ఉన్నారు. సో రకరకాలైనటువంటి కాంబినేషన్స్ ఉన్నారనమాట. మీకు సక్సెస్ చెప్పాలంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ యాడ్స్, క్యాషిఫై, మెజెంటా. స్క్వేర్ యాడ్స్ అనేది రియల్ ఎస్టేట్ కంపెనీ, క్యాషిఫై అనేది తెలుసు సార్, రీఫర్బిష్డ్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పాతవి అమ్మితే ఇక్కడ పక్కనే ఉంది ఒకటి స్టోర్. మజెంటా అని చెప్పేసి ఇది ఈవీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఈవీ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ పవర్ ఛార్జింగ్ కైండ్ ఆఫ్ థింగ్, ఒక నెట్వర్క్ తయారు చేశాడు. అదేవిధంగా డీల్ షేర్ అనే కంపెనీ, తర్వాత స్కిల్స్ ఫర్ లైఫ్, స్పోర్ట్స్ ఫర్ లైఫ్ అని ఒక కంపెనీ ఒకటి పెట్టాడు. వీళ్ళని కూడా మంచి మంచి కంపెనీస్ వచ్చేసాయి. స్టూడెంట్స్ వీళ్ళంతా. క్యాషిఫై ఇస్ ఎ బిగ్ కంపెనీ. క్యాషిఫై ఇస్ ఎ బిగ్ కంపెనీ, వెరీ బిగ్ కంపెనీ లైక్ దట్. క్యాషిఫై, జైకా కా తడకా అని చెప్పేసి ఒక కుకింగ్ ఛానల్ వచ్చేసి, XY కుకింగ్ ఛానల్. కుకింగ్ ఛానల్
యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ ఓకే. జైగాక తడక అని చెప్పేసి. సో దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్ దే కమ్ ఇన్. Even my students who are so extremely good, talented, hardworking, even they suffered also many problems like that. It's not that, no, వాళ్ళకి ఏదో ఆటోమేటిక్గా అయిపోతారని కాదు, వాళ్ళ దగ్గర ఫెయిల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ చూసాను, 1K కిరాణా అని చెప్పేసి ఒక కంపెనీ. 1K కిరాణా ఒక 2-3 స్టూడెంట్స్ కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. దట్ గాట్ ఫెయిల్డ్. 1K కిరాణా శర్మ అని చెప్పి ఒక అతను స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఒక కంపెనీ శ్రేయాస్ శ్రీనివాస్ అని ఒక అతను స్టార్ట్ చేశాడు, Level 10 కామిక్స్. అతను ఏం చేశాడంటే యంగ్స్టర్స్కి కామిక్స్ తోటి ఒక జర్నల్స్ తీసుకొచ్చాడు అనమాట. ఏమిటి అంటే పొలిటీషియన్ రిలేటెడ్ కామిక్స్, స్పోర్ట్స్ రిలేటెడ్ కామిక్స్, డ్రామా రిలేటెడ్ కామిక్స్. కామిక్స్ అంటే ఏమిటి అంటే మనం జనరల్గా చూస్తాం, మనం స్పెషలైజ్గా చూడం. మనం ఐటీ రిలేటెడ్ కామిక్స్. For example, if you create an IT related comics, IT people will see that comics book. So he used to be a comics person. Any personal life issues and it kuda comics will express. For example, film star related comics. It can be film star related comics. సక్సెస్ అయిందా సార్ ఆ కంపెనీ? ఈ కంపెనీ ఇనిషియల్గా బాగా నడిచింది. తర్వాత దాన్ని ఒక జపనీస్ కంపెనీకి అమ్మేశాడు. తను మళ్ళీ ఒక ప్రైవేట్ కంపెనీకి వెళ్ళిపోయి CEO అయిపోయాడు. ఫైన్, ఇట్స్ సక్సెస్ స్టోరీ అగైన్. సక్సెస్ స్టోరీ అగైన్. ఐ వాంట్ నో ద ఫెయిల్యూర్ స్టోరీ. ఇప్పుడు ఇలాంటి ప్రీమియం ఇన్స్టిట్యూట్స్లోంచి ఫెయిల్ అయిన వాళ్ళు స్టార్టప్స్ చేసి కానీ బిజినెస్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఏం చేస్తారు? సక్సెస్ స్టోరీస్ అన్నీ వింటాను సార్. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? Usually these people, when they fail, they come back to again to some private companies and they get. Actually, the people who failed in startups, వాళ్ళకి ఏంటంటే మంచి మంచి అవకాశాలు దొరుకుతాయి మళ్ళీ ప్రైవేట్ కంపెనీస్లో. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ను బాగా పాజిటివ్గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ కుల్కర్ని అని ఒక అతను ఉన్నాడు. హీ స్టార్టెడ్ ఎ కంపెనీ కాల్డ్ book.com. book.com అనేది ట్రావెల్ రిలేటెడ్ కంపెనీ అనమాట. He worked with KPMG 10-15 years, 12 years work చేసిన తర్వాత he started this company. But he was not successful. He was struggling really now. Okay. Having 2 children and all these kind of things, really struggling like that. Would you mind, sir? And ఎందుకని సక్సెస్ అవ్వలేకపోయారు? Why did you struggle? ఒక కేస్ స్టడీ లాగా. There are many factors will come into the scene. Okay. Exactly, we will not be able to find out. There was no capital. The method, process, దాంట్లో కొన్ని పోతుంటాయి, కొన్ని వస్తుంటాయి, అట్లా ఉంటుంది. అంతేగాని ఎగ్జాక్ట్గా ఇట్స్ నాట్ ఎ సైంటిఫిక్ ఫిజిక్స్ ఫార్ములా. యాక్చువల్లీ స్టార్ట్అప్ ఈజ్ నాట్ ఎ ఫిజిక్స్ ఫార్ములా. ఐ మీన్ ఎగ్జాంపుల్ కాకుండా లెట్ us బి జనరల్. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ సార్, ఒక 11,000 స్టార్టప్స్ షట్ డౌన్ అయిపోయినాయి. 90-95% ఆఫ్ ద స్టార్టప్స్ ఫెయిల్ ఇన్ ఇండియా. యు ఆర్ ఇంటూ స్టార్టప్స్ కాబట్టి, అంటే యూఆర్ స్టార్టప్స్ ప్రొఫెసర్ కాబట్టి, టెల్ us why this is happening. స్టార్టప్స్ ఫెయిల్ కావడం అనేది ఐ టేక్ ఇట్ వెరీ నార్మల్లీ. లైక్ ఐ జనరలీ యూజ్ ఇట్ లైక్ దట్. నో అన్ ఎగ్జాంపుల్ లైక్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. స్టార్టప్స్ ఫర్ మీ ద ఇన్ఫాంట్స్, చిన్నపిల్లలు అనమాట. అదే ఇన్ఫాంట్స్ ఎక్కువ, మోర్టాలిటీ రేట్ ఎక్కువే కదా సార్ ఇండియాలో. మరి స్టార్టప్స్ మోర్టాలిటీ ఎక్కువగా అసలే. అయితే స్టార్టప్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే, అండ్ ఒకటి ఏమిటంటే ఫెయిల్ కావడం, రెండోది ఏంటంటే ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే అన్నెసెసరీ డబ్బులు, అన్నెసెసరీ మనీ, అన్నెసెసరీ రిసోర్సెస్ ఇన్వెస్ట్ చేస్తారు యాక్చువల్గా. వితౌట్ డెవలపింగ్ ద మోడల్, without developing the whole complete picture about startup, they unnecessarily pick up the resources, they dump in, they lose. Okay, they are raising the money. They are raising the so money. we see అక్కడ నుంచి క్యాపిటల్ వస్తుంది. సో వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు అంటారా? ఇన్వెస్టర్స్ కూడా. ఇన్వెస్టర్స్ కూడా Actually, that's what happens for that. They also do a mistake in terms of, they go wrong in terms of that. Actually, if you have a small startup, low level startup fail అయితే there is no loss for it actually, and it should be ఎక్కువ startups fail అయితే they become much trained persons how to run the startups. Just start small, fail small is fine. Absolutely fine. Actually, that is the best learning philosophy for a startup. Start small, start early, start frequently. 3 విషయాలు. Start very, 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 very small. Start very, 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 very frequently. Very important. ఎందుకంటే startup is not to make money. Startup is to learn how to make a startup. నడవడం అనేది ఎందుకు అంటే నేను రన్నర్ అవుతాను కాదు, అసలు నడిస్తే ఏమైతే చూడటం కోసం నడుస్తున్నావు. సో స్టార్టప్ అనేది ఇట్ ఈస్ బేసికలీ ఏ లైఫ్ వే. కానీ నంబర్ ఈజ్ వెరీ హై కదా సార్.
95% ఫెయిల్యూర్ రేట్ అయితే అంటే చిన్న స్టార్టప్ నేను చెప్పాను కదా, స్మాల్ స్టార్టప్స్, ఎర్లీ స్టార్టప్స్, ఇఫ్ దే ఫెయిల్ నథింగ్ టు బి వరీడ్ అబౌట్ ఇట్. అండ్ యాక్చువల్లీ మీ అనేది ఏంటంటే చదువుకునేటప్పుడే చదువుతోటే కనుక స్టార్టప్ కనుక మొదలు పెడితే ఈ 5 కోట్ల మంది చేయొచ్చు. 5 కోట్ల మంది 90% ఫెయిల్ అయ్యారు అనుకోండి, 10% ఈజ్ మోర్ దెన్ సక్సెస్ అవైలబుల్ ఫర్ అస్. అంతే కదా సార్. 5 కోట్లలో 10% సక్సెస్ అయ్యారు అనుకోండి, ఇట్స్ బిగ్ 50 lakh people, ఇట్స్ బిగ్ big thing. So what we have to start is that startup should be very early, very small, and it is for life skills you should use it, not to make money actually. Of course, if you succeed in startup, you make billions. So 10% success rate of a startup is a very big thing. Oh, అంతే. But it should be done with all graduate students across the country. So that అన్నయ్య అక్కయ్యకి ఎప్పుడైతే తెలుస్తుందో తమ్ముడు చెల్లెలు కూడా స్టార్టప్ అర్థం అవుతుంది. సార్ డోంట్ మైండ్ ఐఐఎమ్స్లో ఐఐటీస్లో స్టార్టప్ ఫెయిల్యూర్ రేట్ ఎంత ఉంది సార్? యా, యాక్చువల్గా ఐఐటీస్లో ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ దట్ ద స్టార్టప్ అనేది అంత కల్చర్ లేదు నిజంగా చెప్పాలంటే. దే గాట్ అన్ ఎంప్లాయ్మెంట్, దే గాట్ అన్ అమేజింగ్ కైండ్ ఆఫ్ ప్లేస్మెంట్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. దరిద్రం ఏమిటంటే ఇది, మోస్ట్ ఫిట్ పీపుల్ దే గో ఫర్ జాబ్స్. When they get frustrated, they don't like it, they come back and start a companies. అంటే ఐఐఎమ్స్ ఆర్ నాట్ టీచింగ్ దెమ్ ద రిస్క్ అపెటైట్. Do it, but exactly they are not doing administration again. There's not application, it's not creation, it's not standing it like that. They have not made a rule for it. Except the place IIM Mumbai lo neen cheyadam jarigindi, dantoti I'm become more popular for it like that. But if you see 99% of the IIMs, IITs, they all will go for jobs. ఊరికే మాట వరుస కొంచెం ఆ స్టార్టప్ గురించి మాట్లాడతారు కానీ నిజంగా స్టార్టప్ ఎప్పుడు చేయరు వాళ్ళు. నిజంగా స్టార్టప్ చేస్తే వాడికి పూర్తిగా వాడు మారిపోయే అవకాశం ఉంటుంది. ది ఆర్గ్యుమెంట్ విత్ ఈ పోడ్కాస్ట్ తోటి నేను చెప్పేది ఏంటి అంటే, జువాలజీ, బాటనీ ఏ స్టూడెంట్ అయినా స్టార్టప్ చేయొచ్చు. అగ్రికల్చర్ స్టూడెంట్ అయినా చేయొచ్చు, డెంటల్ స్టూడెంట్ అయినా చేయొచ్చు, సైకాలజీ స్టూడెంట్ అయినా చేయొచ్చు, ఫిజిక్స్ వాడైనా చేయొచ్చు, కెమిస్ట్రీ వాడైనా చేయొచ్చు. విద్యని ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో అదే స్టార్టప్. విద్యా వినియోగత్ వికాస అన్నారు. విద్యను వినియోగిస్తే వికాసం వచ్చేస్తుంది, వినియోగించి విలువను తీసుకొస్తే బ్రహ్మాండమైన వికాసం వచ్చేస్తుంటుంది. సో 5 కోట్ల మంది ఎందుకు చేయట్లేదు స్టార్టప్? స్టార్ట్ ఎర్లీ, స్టార్ట్ స్మాల్, ఫెయిల్ ఫ్రీక్వెంట్లీ, నో ఇష్యూస్ ఫర్ దాట్. సో ఈ రకంగా స్టార్టప్ ఫెయిలింగ్ అనేది ఇట్ కెన్ బి టేకెన్ వెరీ పాజిటివ్లీ. అండ్ స్టార్టప్ ఫెయిల్యూర్ ఈజ్ బేసికలీ డీప్ లెర్నింగ్, మంచి లెర్నింగ్ అనమాట. కింద పడ్డవాడికి తెలుసు ఎట్లా నడవాలో, పడవడానికి ఎప్పుడు తెలియదు. కార్లో పోయేవాడికి ఏం తెలుసు? వాడికి అడుగులు వేయడం కూడా తెలియదు వాడికి, ఎందుకంటే వాడు ఎప్పుడు అడుగులు వేయలేదు వాడికి. సో స్టార్టప్ ఫెయిల్యూర్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్ ఫర్ ఇండియన్ యూత్ అండ్ ఇట్ షుడ్ బి డన్ యాజ్ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ ఎడ్యుకేషన్. ఇట్ షుడ్ done with a very, 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 very small budget. Please understand, today startup doesn't require any budget. Because most of the technologies are freely available. Softwares are freely available. There are multiple companies coming and forwarding and supporting the people actually. You don't require this thing. But once you got a validated model, there are n number of people who are coming forward and supporting you for finances. సరే, ఇందాక మన కాన్వర్సేషన్లో యూనివర్సిటీస్ టాపిక్ వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడాను సార్. ఉస్మానియా యూనివర్సిటీ 30-40 ఏళ్ళ క్రితం చాలా గొప్ప యూనివర్సిటీ, 50 ఏళ్ళ క్రితం కూడా చాలా పెద్ద యూనివర్సిటీ. ఇప్పుడు క్రమక్రమంగా ఉస్మానియా యూనివర్సిటీయే కాదు, ఇన్ జనరల్ యూనివర్సిటీస్ అన్నీ దే లాస్ దేర్ షీన్. గ్రేట్ స్టూడెంట్స్ రావట్లేదు, గ్రేట్ ఇన్వెన్షన్స్ లేవు, ఏం లేవు. యూనివర్సిటీ చదువంతా నాశనం అయిపోయింది. దీనికి ఎవరు కారణం? ఒక రకంగా యూనివర్సిటీలు దెబ్బతినడం అనేది చూస్తే ఇప్పుడు నలంద, తక్షశిల లాంటి యూనివర్సిటీలు కూడా దెబ్బతినిపోయాయి. తినాయి, కానీ వాడికి వేరే చరిత్ర ఉంది కదా సార్. ఇప్పుడు ఇది మన చేతులారా చేసుకుంటున్నాం కదా. అది నిజమే. అయితే టెక్నాలజీ మారిపోయి, పరిస్థితులు మారేటప్పుడు ఇన్స్టిట్యూషన్స్ కూడా మారిపోయే అవకాశం ఉంటుంది ఒక రకంగా ఆలోచించినప్పుడు. ఒకటి అయితే మనం దాని గురించి బాధపడడం కంటే ఈ సమస్యను మనం ఎలా బయటపడతాం, ఏ ఆల్టర్నేటివ్ ఆలోచిస్తాం అన్నది ఇంపార్టెంట్. నిజమే, ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వాలు విస్మరించాయి, ఫండ్స్ రావట్లేదు. 1600 మంది ఫ్యాకల్టీ ఉంటే 300 మంది ఫ్యాకల్టీ పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు. 1200 మంది 1400 మంది ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ టెంపరీ ఫ్యాకల్టీ ఉంటే ఏం నడుస్తుంది యూనివర్సిటీ? ఫండ్స్ వస్తాయా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కు.
సో అటువంటిప్పుడు ఏం చేయాలనేది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏమిటి అంటే నిజంగా అవసరమా, ఇంకా వేరే యూనివర్సిటీ రాలేదా అంటే రకరకాల యూనివర్సిటీస్ వచ్చాయి. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కటే యూనివర్సిటీ ఉండేది. ఈరోజు ఉస్మానియా ప్రభుత్వ యూనివర్సిటీసే 15-20 యూనివర్సిటీస్ అయ్యాయి. శాతవాహన, నాగార్జున మీరు చూసుకుంటే. ప్రైవేట్ యూనివర్సిటీ చూసుకుంటే విపరీతంగా పెరిగిపోయాయి. సో ఆ రకంగా చూసినప్పుడు మనం బాధపడాలా లేదన్నది అదొక విషయం అన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా మనకు కావాల్సింది ఏంటంటే విద్య కావాలి అన్నప్పుడు దీన్ని ఎలా సాధించాలి, ఇది ఈ ఈ అందని ద్రాక్ష పండుని ఎట్లా అందుకోవాలి అనేది ఇంపార్టెంట్. అండ్ అందుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఒకప్పటి అందని ద్రాక్ష పళ్ళు అందుకునే మార్గం ఏమంటే ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు ద్రాక్ష పళ్ళు అందుకోవాలంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. సో ఆ రకంగా ఆలోచించడం అనేది ఇంపార్టెంట్. సొల్యూషన్స్ గురించి ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ ప్రభుత్వాలు డబ్బులు ఇస్తే బాగానే ఉంటుంది, బట్ ప్రభుత్వాలు ఇవ్వట్లేదు. ఇది సత్యం, ఇది నిజం. ఇస్తాయా లేదా అదో క్వశ్చన్ మార్కు. ఇంకొక విషయం చెప్తాను నేను. ప్రభుత్వాలు ఇచ్చే డబ్బు కూడా అది ఎక్కడి నుంచి వస్తుందంటే మనుషుల్ని తాగుబోతులను చేసి ఎక్సైజ్ రెవెన్యూ నుంచి వస్తుంది. ప్రభుత్వాలకు వచ్చేటువంటి ఆదాయం ఒక్కటే మార్గం, ముఖ్యమైన మార్గం ఏమిటంటే ఎక్సైజ్. ప్లీజ్ అండర్స్టాండ్, అసలు ప్రభుత్వాలు ఎక్సైజ్ బంద్ చేసేసి చదువు బంద్ చేసినా పర్వాలేదు. మీరు అంటుండొచ్చు అది ఎట్లా అసాధ్యమవుతుందని చెప్పి. క్వశ్చన్ అది కాదు. క్వశ్చన్ ఏమిటి అంటే ప్రభుత్వాలు ఎక్సైజ్ను ప్రమోట్ చేసి ఎడ్యుకేషన్కి డబ్బులు ఇవ్వకుండా ఎక్సైజ్ డబ్బుతోటి ఎడ్యుకేషన్ చేస్తున్నాం అని చెప్పి ప్రచారం చేసుకొని నడిపిస్తున్నారు. ఇదంతా కూడా యువకులు ఆలోచించాలి, ఇదంతా కూడా ఆలోచించాల్సి వస్తుంది. దే కాంట్ నెగ్లెక్ట్, దే కాంట్ ఇగ్నోర్ దిస్, దే నో ఇట్ వెరీ వెల్. అదే సార్, మీరు యూనివర్సిటీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు వేరే ఎంతో యూనివర్సిటీస్ వచ్చాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చాయి అంటున్నారు. కానీ ఇండియన్స్ని చూస్తే గత కొన్ని ఫ్యూ డికేట్స్లో దెర్ హ్యాజంట్ బీన్ ఎ గ్రేట్ ఇన్వెన్షన్ చెప్పుకోదగ్గ. మీరు గెస్ట్గా వస్తున్నారని చెప్పేసి నేను కూర్చొని గూగుల్ చేస్తాను అనమాట, మన ఇన్వెన్షన్స్ కానీ డిస్కవరీస్ కానీ ఏమైనా ఉన్నాయని చెప్పేసి. ఎప్పుడో చూస్తే గూగుల్లో మళ్ళీ అప్పుడు ఆర్యభట్ట జీరో ఇన్వెన్షన్ అదే చూపిస్తుంది. కానీ ఆ తర్వాత మోడర్న్ సైన్స్లో కానీ మన గ్రేట్ ఇన్వెన్షన్స్ ఇండియాలో జరిగినవి, మన వాళ్ళు బయటికి వెళ్ళి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఏదో కొద్ది గొప్ప ఇన్వెన్షన్ చేసినవి ఉన్నాయి. కానీ ఇప్పుడెక్కడో స్టక్ అయిపోయాం సార్, రామన్ ఎఫెక్ట్ దగ్గర. దాని తర్వాత లేదు సార్, ఏం లేదు. అవును, ప్రైవేట్ ఎడ్యుకేషన్ వచ్చింది, జనాలకు తెలుగు పెరిగింది, అయినా సరే దెర్ ఇజంట్ చెప్పుకోదగ్గ ఇన్వెన్షన్ కానీ సైన్స్లో అడ్వాన్స్మెంట్ కానీ లేదు సార్. ఎందుకలా? ఎందుకంటారు? ఇది ఒక రకంగా ఇంపార్టెంట్ ప్రశ్న ఆలోచించడానికి. గత 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కనుక చదువు తీసుకుంటే చదువు ఎవరికి వచ్చింది అనేది ఒక ప్రశ్న. చదువు ఎవరికి రాలేదు అనేది కూడా మనం ఆలోచించవచ్చు. గత 70-80 సంవత్సరాల భారతదేశ చరిత్ర తీసుకుంటే 90% ఆఫ్ ది ఎడ్యుకేషన్ వెంట్ టు ఓన్లీ 10% ఆఫ్ ద పీపుల్. ఇది సత్యం. ఇది అవునా కాదా అనేది మీరు స్టాటిస్టిక్స్ తీయొచ్చు. ఓకే, 90% ఆఫ్ ఎడ్యుకేషన్ వెంట్ ఫర్ ఓన్లీ 5% ఆఫ్ ద పాపులేషన్. ఫైన్, అంటే రిజర్వేషన్స్ పనిచేయలేదంటారా? అది ఏదైనా సరే 5% పాపులేషన్ గాట్ 90% ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ 90% ఆఫ్ పాపులేషన్ గాట్ 5% ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది నిజం. దీన్ని మనం డిస్ప్యూట్ చేయడానికి అవకాశం లేదు. చదువుకున్న వాళ్ళు, ఆర్థికంగా బాగా ఉన్నటువంటి వాళ్ళు, సమాజంలో ముందున్నటువంటి వాళ్ళకి చదువు వచ్చింది. ఆర్థికంగా లేని వాళ్ళు, కూలీ నాలి చేసుకునే వాళ్ళు, ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి చదువు లేదు. అది మీరు ఏ పేరైనా పెట్టవచ్చు, ఏ వర్గమైనా అనొచ్చు, ఏ జాతి అయినా అనొచ్చు, ఏ కులమైనా అనొచ్చు, అది మీ ఇష్టం. ఈరోజు ఇన్వెన్షన్ కాకపోవడానికి కారణం కూడా అదే. 5% 10% ఎవరికైతే ఆ విద్యా ఫలాలు అందాయో అక్కడి నుంచి కూడా ఇన్వెన్షన్ ఏం లేదు. ఎందుకు రాలేదు? ఇది మంచి క్వశ్చన్. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఈ 95%కి వస్తుందో ఇన్వెన్షన్స్ ఇక్కడి నుంచి వస్తాయి. ఈ 95% పనిలో నిమగ్నమైనటువంటి వాళ్ళు, ఉత్పాదక కులాలు. ఉత్పత్తి చేసేవాడికి ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు బెటర్ ఉత్పత్తి చేస్తాడు, డిఫరెంట్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఉత్పత్తి చెయ్యని వాడికి, నిర్వహణ చేసేవాడికి విద్య వస్తే వాడు మెయింటైన్ చేస్తాడు కానీ ఇన్వెంట్ చేయడు. నాకు అర్థమైంది సార్, బయట కనకూడదు కానీ మీరు చెప్పే దాంట్లో అంతరార్థం అర్థమైంది. ఓకే,
ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి 90% ఎడ్యుకేషన్ వెంట్ ఫర్ ఓన్లీ 5% పాపులేషన్. ఎందుకు రాలేదంటే ఎవరిని బ్లేమ్ చేయాలి? అట్లంటే ఇప్పుడు యూఆర్ రేజింగ్ క్వశ్చన్ అండ్ రిజర్వేషన్ సార్. రిజర్వేషన్ ఫలాలు సరిగ్గా అందలేదంటారా మరి? యాక్చువల్గా మీరు రిజర్వేషన్ తీసుకుంటే కూడా ఎడ్యుకేషన్ ఏంది? వొకేషనల్ ఎడ్యుకేషన్ వచ్చింది, మామూలు ఎడ్యుకేషన్ వచ్చింది, నిజంగా ఎడ్యుకేషన్ రాలేదు వాళ్ళకి. అసలు ఎడ్యుకేషన్ అనేది అసలు ఎడ్యుకేషనే కాదు. ఈ 70 సంవత్సరాలు నడిపిన ఎడ్యుకేషనే కాదు, అది పనే కాదు అసలు. అందుకే అది పనికిరాదు. అది ఎవరు చేశారు? ఆ 5% పాపులేషనే చేశారు. ఆ ఎడ్యుకేషన్ని ఎవరు డిజైన్ చేశారు? అది వాళ్ళే చేశారు. 90%, 95% పాపులేషన్ డిజైన్ చేయలేదు అది. ఒకవేళ 95% డిజైన్ చేస్తే ఎలా ఉండేది? చాలా డిఫరెంట్గా ఉండేది. ఒక వర్కర్ ఇంజనీర్ అయ్యింది అనుకోండి, వాడి ఇన్వెన్షన్స్ వేరుగా ఉంటాయి. వాడికి పని అంటే తెలుసు, వాడికి పని ఏమవుతుందో తెలుసు, ఎంత కష్టపడుతుందో తెలుసు, ఎందుకు చేయాలో తెలుసు, ఎలా చేస్తే అవుతుందో తెలుసు వాడికి. సో ది ఇంజనీర్స్ అనేది ఎవరు అవుతున్నారు? వర్కర్స్ అవుతున్నారా? కార్మికులు అవుతున్నారా? పని చేసే వాళ్ళు అవుతున్నారా? దిస్ ఈజ్ అ క్వశ్చన్ మార్క్. సో ఇన్వెన్షన్స్ రాకపోవడానికి భారత సంప్రదాయంలో, భారత విద్యా వ్యవస్థలో ముఖ్య కారణం ఏమిటి అంటే, ఎవరికైతే విద్య కావాలో వాళ్ళకి రాలేదు కాబట్టి అది రాలేదు. ఐఎమ్ ఎ టైలర్. నాకు విద్య వస్తే నేను మొత్తం డిజైన్ ఇండస్ట్రీని, ది ఫ్యాబ్రిక్స్ ఇండస్ట్రీని ఐ విల్ థింక్ వెరీ డిఫరెంట్లీ అబౌట్ ఇట్. ఒక సాలుడికి చదువు వచ్చిందనుకో, వాడు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తాడు. వెరీ ఫ్యాక్టరీ మోడర్న్ డిఫరెంట్గా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాడికి ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది వాడికి. ప్లీజ్ అండర్స్టాండ్, నాలెడ్జ్ ఈజ్ ఎ బిగ్గర్ లేయర్ ఓవర్ స్కిల్స్ విచ్ విల్ ఎక్సెల్ ఫర్ పీపుల్ టు బి 1000 times, 1 crore times these things. ఎడ్యుకేషన్ ఈజ్ దాట్. స్కిల్, నాలెడ్జ్ ఈ రెండు కలిస్తే విపరీతమైనటువంటి నూతన దిస్తింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సింగర్ ఉన్నాడు, వాడికి ఆర్కెస్ట్రా తెలిసిందనుకోండి, వాడు అమేజింగ్గా పాడే అవకాశం ఉంటుంది. వాడు ఎప్పుడు పాడని వాడికి నువ్వు ఆర్కెస్ట్రా తెలిసి వాడు ఏం చేస్తాడు వాడు? సో దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అండ్ దిస్ హోల్ ఎడ్యుకేషన్ డిజైన్డ్ బై దెమ్ ఓన్లీ 5% పాపులేషన్. Please understand, you can't blame 95% population for the problems of the education because it's designed by that 5% population. ఓకే సార్, ఆ 5% పాపులేషన్ ఇంకా అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంతే రాట్ అయ్యడానికి ఇప్పుడు కూడా అట్లే ఉందా? ఆటోమేటిక్లీ ఉంది. ఓకే. They always benefit. ఓకే. They always benefit because they are in advanced, they got resources, social status, advanced, networked. Everything is there for them. The question is not about what is happening for the 5%. The question is about what is the fate of 95%. The question is about why inventions are not coming. The question is about these 95% people should realize it. Awake. Melko. This is what is 95% population. 90% population should do about it. And today education is available for you. You can ask questions. You can think about it. And if you are not thinking about it, it's your mistake. It's your blunder. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కూడా నువ్వు ప్రశ్నలు కనుక ఆలోచించలేకపోతే ఐ డోంట్ థింక్ ఇట్ కెన్ హ్యాపెన్. హ్యావింగ్ ఏ అమేజింగ్ కాన్స్టిట్యూషన్, హ్యావింగ్ అమేజింగ్ కైండ్ ఆఫ్ ఏ Ambedkars, all these people are there. You're not able to understand means I think you are not availed it. Having 70 years of reservation system. Can you pinpoint somebody or can you take out some names, sir, who could be the reason for this failed system? Yeah, basically education went to the wrong people. Basically, that's what we would like to say about it. So the top people and స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా deliberately planned conspiracy. No, it's not deliberate plan actually. The problem is that they couldn't realize it like that this is what's happening. I mean, this is unfortunate that people who are educated, people who are supposed to be the leaders of it, they're not. So there were utterances saying that alternate model undale, వేరే రకంగా ఉండాలని చెప్పడం జరిగింది. బట్ ఎప్పుడు పట్టించుకోలేదు. ఇట్స్ వెరీ న్యాచురల్. ప్లీజ్ అండర్స్టాండ్, దట్స్ అ స్మాల్ గ్రూప్, స్మాల్ సొసైటీ విచ్ వాజ్ డిసైడింగ్ ఎవ్రీథింగ్. సో దే డిసైడెడ్ వాట్ ఈస్ సూటబుల్ ఫర్ దెమ్. It's not selfishness.
బట్ అన్నోయింగ్లీ దే డిసైడెడ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. మనిషి అంతే కదా సార్, సెల్ఫిషే కదా. వాడు బాగుపడడానికి, వాడి జాతి బాగుపడడానికే ప్రయత్నిస్తాడు కదా, అది జరిగింది. ఏమున్నది గర్వకారం, ఏ జాతి చరిత్ర చూసినా దట్స్ వెరీ కామన్. లైక్ ఇన్వెన్షన్సే కాకుండా సార్, ఇన్వెన్షన్స్ అంటే సైన్స్, టెక్నాలజీ ఎట్సెట్రా ఎట్సెట్రా, కానీ ఉస్మానియా యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీ ఎంతో గొప్ప లీడర్స్ని కూడా డెలివర్ చేసేది. అవును, రైట్. ఇప్పుడు అది కూడా లేదు సార్. సేమ్ థింగ్ యాక్చువల్లీ. ఇది పొలిటికల్ సైన్స్లో కావచ్చు, జువాలజీలో కావచ్చు, బాటనీలో కావచ్చు, కెమిస్ట్రీలో కావచ్చు, మ్యాథ్స్లో కావచ్చు, ఎక్కడైనా అదే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐఎమ్ స్కానింగ్ ది తెలంగాణ లైక్ థింగ్, మనకు తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి వీ కెన్ లుక్ దాట్. ఐ హ్యావ్ గట్ వన్ కేస్ స్టడీ లైక్ పొన్నాల లక్ష్మయ్య గారు. ఈజ్ ఫ్రమ్ జనగాం, ఐ థింక్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. I'm not discussing about political affiliation. I'm talking about an education, impact, excellence, how it can change. What should be this thing like that. Why I'm talking about Ponnala Lakshmaya Garu? And Ponnala Lakshmaya Garu, he come from a very humble background. What I heard is that his father was passed away very, very early life, and his mother was there. They were the hard work. I mean, daily labor చేసేటువంటి వాళ్ళు, పని చేసేటువంటి వాళ్ళు. అమ్మ వాళ్ళమ్మ. తర్వాత స్కూల్ కిడ్గా ఉండేసి లైబ్రరీ మెయింటైన్ చేశాను విన్నాను. ఆ ఊరు లైబ్రరీ మెయింటైన్ చేసేవాడు. ఆయనకి జీతం వచ్చేది, చిన్న జీతం, దాంతో చదువుకునేవాడు. అలా తర్వాత 10th పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. అక్కడి నుంచి ఉస్మానియాలో ఇంజనీరింగ్ చేశాడు. అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయాడు, నాసాలో పనిచేశాడు. అక్కడి నుంచి అమెరికా వదిలిపెట్టి మళ్ళీ ఇండియాకు వచ్చేసాడు. ఎందుకు అంటే ఇండియాలో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అని చెప్పేసి అమేజింగ్ కంపెనీ స్టార్ట్ చేశాడు. అమేజింగ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాడు. పొలిటికల్ ఇంట్రడక్షన్ వచ్చేసింది. సో కైండ్ ఆఫ్ 360-degree కైండ్ ఆఫ్ థింగ్ యూ కెన్ సీ దట్ ఎడ్యుకేషన్ ఎట్లా మారుతుంది, ఎట్లా మార్చారు అన్న సంగతి అనమాట. ఇక్కడ వ్యక్తి కాదు ముఖ్యం కావాల్సింది. ఒక తెలంగాణ బీద విద్యార్థి చదువుకోవడం, అక్కడి నుంచి ఎక్సెల్ కావడం ఎడ్యుకేషన్లో, అక్కడి నుంచి అమెరికా పోవడం, అక్కడి నుంచి మళ్ళీ రావడం, అక్కడి నుంచి సమాజానికి కావాల్సినటువంటి బ్రహ్మాండమైనటువంటి వసతులు తయారు చేయడం అనేది ఇక్కడ ఆలోచించాల్సింది. పాలిటిక్స్లో బాగా రాణించారు కదా సార్ పొన్నాల లక్ష్మయ్య. పొలిటికల్గా రాణించకపోవడం కూడా ఆలోచించవచ్చు. బట్ ఇట్స్ ఏ గ్యామెట్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ యూ కెన్ సీ. ఇది ప్రతి చదువుకున్న విద్యార్థికి జరిగి వచ్చేది. ఇటువంటి మోడల్స్ కావాలి మనకు. అంటే యూఎస్ నుంచి రిటర్న్ వచ్చేయాలంటారు. ఈరోజు రావచ్చు, యూఎస్లో ఉండి ఇక్కడ చేయొచ్చు, బ్రహ్మాండమైనటువంటి యాక్టివిటీ చేయొచ్చు. ప్లీజ్ అండర్స్టాండ్, ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్సెలింగ్ హ్యూమన్ అనమాట. వ్యక్తి వికాసం రావాలి. వ్యక్తి వికాసం రాకపోతే ఎడ్యుకేషన్కి ఉపయోగం లేదు. మానవుడు దేవుడు కావాలి, లేకపోతే ఎడ్యుకేషన్ ఉపయోగం లేదు. ఏదో చదువుకున్నాడండి వాడు ప్లంబర్ నుంచి ఇంకోడైనా, అది కాదు కావాల్సింది. వాడు అసలు వ్యక్తి పూర్తిగా మారిపోవాలి, ఒక సమాజానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్గా మారాలి. అది ప్రతివాడు కావాలి, నాట్ వన్ పర్సన్. ఒక్కళ్ళయ్యారు, ఇద్దరికి అయ్యారు కాదు, ప్రతివాడు కూడా కావచ్చు. కేటీఆర్ గారు కూడా సేమ్ థింగ్ కదా. వాళ్ళు దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ కేటీఆర్ అండ్ ఆల్సో పొన్నాల లక్ష్మయ్య గారు. పొన్నాల లక్ష్మయ్య కమ్స్ ఫ్రమ్ హంబుల్ బ్యాక్గ్రౌండ్, రూరల్ విలేజ్, నో దిస్ థింగ్స్ కంప్లీట్లీ కైండ్ ఆఫ్ థింగ్. కేటీఆర్ కూడా ఉంటుంది. దెర్ ఆర్ మెనీ అదర్ ఎగ్జాంపుల్స్. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే మామిడాల రాములు గారిని కూడా చూడొచ్చు. ఎవరు సార్? ఈజ్ ఫ్రమ్ జనగాం అండ్ ఈ ఆల్సో కమ్ ఫ్రమ్ ఎ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. నౌ ఈజ్ ఎ ప్రొఫెసర్ ఎట్ వాషింగ్టన్ యూనివర్సిటీ. I heard he's Boeing professor, mechanical engineering lo. Very humble background, coming from a Rajaka family, Chakali family, and there is a resistance for him not to go to studies, but he left village. ఊరు వదిలిపెట్టేసి చదువుకొని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకొని రాములు గారు రామన్న చదువుకొని అక్కడి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ చేసేసి, అక్కడి నుంచి ఐఐటి ఢిల్లీలో ఎంటెక్ చేసి, అక్కడి నుంచి పిహెచ్డి చేసేసి వాషింగ్టన్ యూనివర్సిటీలో లాస్ట్ 40 years నుంచి పనిచేస్తున్నాడు. చూసినట్టయితే చాలా ఉన్నాయి సార్ ఇలాంటి స్టోరీస్. సో మనకు కావాల్సింది ఏంటంటే చదువు అంటే ఊరికే ఏదో ఉద్యోగం కోసం కాదు. ఇది మనిషిని పూర్తిగా మార్చగలిగే కెపాసిటీ కావాలి. సొసైటీని పూర్తిగా మార్పు రావాలి. నవనిర్మాణాన్ని చేయగలిగేదే విద్య. నవనిర్మాణం. నవ అంటే ఇదేదో కొత్తది కాదు, అబ్సల్యూట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. అదనమాట. ఇది అవకాశం ఉంది. దీంట్లో మనం మాట్లాడేది 5%, 2%, 10% చేస్తే కూడా చాలు. మిగతా 90% బెనిఫిట్ అవుతారు. అది 1%, 2% కూడా కావట్లేదు ఈరోజు. ఎందుకంటే చదువులో ప్రాబ్లం అన్నమాట. సో ఇక్కడ మోడల్స్ ఏమిటి అంటే చదువు వల్ల సమాజానికి బాగా ఉపయోగపడేట్టుగా
ఉండేటువంటి వ్యక్తులు తీర్చిదిద్దగలగాలి. దీంట్లో చదివే పద్ధతి, చదువుకునే పద్ధతిలో మార్పు కనుక వస్తే ఉంటుంది. అమెరికా పోవచ్చు, అమెరికాలో చదువుకోవచ్చు, రావచ్చు, చేయొచ్చు, అమెరికాలో ఉండి చేయొచ్చు, అమెరికాలో ఉండి కూడా చేయొచ్చు, అమెరికా నుంచి వచ్చి కూడా చేయొచ్చు. అలా చేస్తే బాగుంటుంది. ఊరికే మనం పోయారని చెప్పి అనుకోవడమే కాకుండా ఇది కూడా చేసే అవకాశం ఉంటుంది. సార్ ఇంకో చిన్న ఒక రోల్ ప్లే చేద్దాం ఉన్నాను సార్. చెప్పండి. మీరు ఐఎంలో యూ టీచ్ యువర్ స్టూడెంట్స్ ఇదే కదా, సేల్స్ మార్కెటింగ్ Yes, అంతా yes, కూడా. yes. ఊరికే రోల్ ప్లే సార్. మీరు కాసేపు మీరు స్టూడెంట్, తప్పకుండా. నేను స్టూడెంట్ కాదు సార్, కాసేపు మీరు సేల్స్ పర్సన్. సారీ టు యూజ్ దిస్ పర్సన్. ప్రాబ్లం. ఐఎమ్ ద కస్టమర్. నాకు ట్రై టు సెల్ మీ ఎనీథింగ్ సార్. Definitely. ఏదైనా మామూలు అంటే ఐఎంలో మీరు ఎలా పాఠాలు చెప్తారో ఒక స్టూడెంట్స్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమిటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతదేశ ప్రజలమైన మేము, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, దిస్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్. సో దీంట్లో కనుక మనం చూస్తే మనకు భారతదేశ ప్రజలమైనటువంటి కాన్స్టిట్యూషన్ యొక్క ప్రీమబుల్ యొక్క సారాంశం ఉంటుంది. ఒక్కొక్క పదాన్ని బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఇదన్నమాట. ప్రియాంబుల్ అంతా డీటెయిల్గా ఉందన్నమాట. ఓకే. ఒక్కొక్క పదం ప్రజాస్వామిక గణతంత్రం అంటే ఏమిటి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. స్వేచ్ఛ అంటే ఏమిటి, ఫ్రీడమ్. న్యాయం, జస్టిస్ అంటే ఏమిటి, ఇదన్నమాట. ఇండియా ఇస్ సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని మనం చాలా ముందుకు తీసుకొని వెళ్ళిన రాజ్యాంగం ఇది. దీని గురించి రాశారనమాట. ఈ పుస్తకం తెలుగులో పబ్లిష్ చేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని నేను MBA స్టూడెంట్స్కి 26 జనవరి రోజు ఇస్తాను. అచ్చా. ఇది 50 రూపాయలు దీని కాస్ట్. వాళ్ళు బయటికి వెళ్ళేసి ఈ పుస్తకాన్ని అమ్మి రావాలన్నమాట. అమ్మేటప్పుడు కాన్స్టిట్యూషన్ ఎందుకు, కాన్స్టిట్యూషన్ ఎలా ఉందనే సంగతి ఎక్స్ప్లెయిన్ చేయాలి. 26 జనవరి రోజు ఎంతమంది, 4 కోట్ల మంది విద్యార్థులు బయటికి వెళ్ళి ఇటువంటి పని చేయగలుగుతారు? 26 జనవరి రోజు గణతంత్ర దినోత్సవం రోజు అందరూ సెలవును ఆనందిస్తున్నారు. ఎంతమంది వెళ్తారు? ఇది ఎందుకు చేస్తున్నారంటే అసలు MBA వాడికి సేల్స్ స్కిల్స్ నేర్చుకోవడం కోసం. ఇది ఎందుకు చేస్తున్నా అంటే నేను 26 జనవరి రోజు ప్రేమబుల్ కనుక అమ్మగలనా లేనా అని తెలుసుకోవడం కోసం. నేను ఎలా మాట్లాడుతాను, నేను ఎక్కడ తప్పులు ఉన్నాయి, నేను ఎక్కడ బాగు చేయాలి, నేను ఎవరికి బాగా మాట్లాడగలను, ఇది నేర్చుకోవడం కోసం, ఇది తెలుసుకోవడం కోసం, ఈ రియలైజేషన్ కోసం చేస్తాం అన్నమాట. సో దిస్ యూ గివ్ ఇట్. ఓ 10-15 కాపీలు ఇస్తాం పిల్లలకి, నువ్వు పోయి అమ్ముకు రావాలి. అమ్ముకు రాకపోతే నీకు మార్కులు లేవు. వాడు అమ్ముకొస్తాడు, బయటికి వెళ్తాడు, యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ దగ్గరికి పోయి మాట్లాడిన అనుకోండి, అడుగుతాడు న్యాయం అంటే ఏమిటి అని అడుగుతాడు, స్వేచ్ఛ అంటే ఏమిటి అని అడుగుతాడు, గణతంత్రం అంటే ఏమిటి అని అడుగుతాడు, రిపబ్లిక్ అంటే చాలామంది తెలియదు, ఎందుకు తీసుకోవాలి అని అడుగుతాడు, 50 రూపాయలకి ఈ పుస్తకాన్ని నేను ఎందుకు తీసుకోవాలని అడుగుతాడు. అక్కడ కన్విన్స్ చేయగలిగాలి. చేద్దామా సార్ ఒక రోల్ ప్లే? తప్పకుండా. ఇంకా వేరే బుక్స్ కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ 26 జనవరి వి గివ్ ఇట్ అంబేద్కర్. దిస్ ఇస్ అమర్ చిత్రకథ. 26 జనవరి అంబేద్కర్ గారు తెస్తారా? రకరకాల ఇవిస్తాం అనమాట. దగ్గర 100 ఇల్లస్ట్రేషన్స్ ఉన్నాయి. 100 ఇల్లస్ట్రేషన్స్ ఉంటాయి దీంట్లో. జనరల్గా ఏంటంటే అంబేద్కర్ పుస్తకం చదువుతారు చాలామంది. అంబేద్కర్ పుస్తకాన్ని నిజంగా చిత్రాల్లో చూడరు. అంబేద్కర్ ముఖ్యంగా ఏమిటి అంటే అన్టచబిలిటీ కాబట్టి ఎప్పుడైతే ఇల్లస్ట్రేషన్స్ చూస్తే చాలా పవర్ఫుల్గా కమ్యూనికేట్ అవుతుంది. అమర చిత్రకథలో ఇది వచ్చేసినాయి అనమాట. ఇది 50 రూపాయల పుస్తకం. ఇది కూడా అగైన్ ఎప్పుడైతే 26 జనవరికి అమ్మిండి అనుకో, వాడికి అర్థమవుతుంది అసలు ఎట్లకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ పాయింట్ని, ఎందుకు చేయాలి. యాక్చువల్గా సీరియస్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ స్టార్ట్ అవుతుంది మనిషిలో. ఇది ఊరికి అమ్మడం గురించి కాదు, ఇదేదో 26 జనవరి కాదు, నేనేమిటి, నేను ఎందుకు చదువుకుంటున్నాను ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది వాడికి. ఇదన్నమాట. ఓకే, యా. సో మీరు కస్టమర్, యా. సో హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి. ఐఎమ్ గుడ్. యాక్చువల్గా చాలామంది ఏమంటారంటే పోయగానే పుస్తకం తీసుకుపోయి ఎట్లా మాట్లాడాలి ఎదుటి వాళ్ళతో అని చెప్పి పెద్ద క్వశ్చన్ వస్తుంది అనమాట. వాడు హాయ్ హలో అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇస్తాడు. వాడికి చెప్తాం మేము క్లియర్గా, బాబు నువ్వు ప్రాపర్గా నమస్కారం పెట్టాలి, నమస్కారం పెడితేనే ఎదుటి వాళ్ళు నీకు రెస్పాండ్ అవుతాడు. అంతేగాని నువ్వు హలో హాయ్ అంటే జనరల్గా రెస్పాండ్ కారు, అది పద్ధతి కాదు. ఓకే, ఈ రెండింటిని చూపిస్తానమాట. హాయ్ హలో అనేది ఒకటి, ఇంకొకటి ఏంటంటే నమస్కారం అండి, నేను ఐఎం ముంబైలో MBA చేస్తున్నాను, నా పేరు ప్రసాద్,
నేను 26 జనవరికి ఈ పుస్తకం మీకు దగ్గరికి తీసుకొచ్చినాం, బాబాసాహెబ్ అంబేద్కర్ది. మీకు అవసరం ఉంటుందేమో అని చెప్పి మీకు తీసుకొచ్చినామని చెప్పేసి అండి. మీరు ఒక 2 నిమిషాలు టైం ఇస్తే మీతో మాట్లాడడానికి. సో మీకు 2 నిమిషాలు టైం ఇస్తారా మీరు? ఉందండి, చెప్పండి. సో బాబాసాహెబ్ అంబేద్కర్ అండి, మీరు కాన్స్టిట్యూషన్ రాశారు. వారి చరిత్ర చాలామందికి తెలియదు. ఇది చిన్నపిల్లల కోసం తయారు చేయటం జరిగింది. దీంట్లో 100 ఇల్లస్ట్రేషన్స్ ఉన్నాయి. 33 పేజీల ఇది 100 ఇల్లస్ట్రేషన్స్ ఉన్నాయి. దీని కాస్ట్ 50 రూపాయలు. చిన్నపిల్లలకి ఈ ఇల్లస్ట్రేషన్స్ ద్వారా మనం కనుక చెప్పగలిగితే బ్రహ్మాండమైనటువంటి కమ్యూనికేషన్ వస్తుంది. చిన్నపిల్లలకి అంబేద్కర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటో బాగా తెలుస్తుంది. అందుకోసం అని చెప్పేసి మేము ఈ ప్రాజెక్ట్ను 26 జనవరి రోజు ప్రయత్నం చేసాం. దయచేసి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోండి. ఐ హోప్ యూ విల్ బి ఇంట్రెస్టెడ్ టు బై ఇట్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను సమాధానం. ఓకే, నేను ఎందుకు తీసుకోవాలి సార్ ఇది? మీరు ఆలోచించండి. బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాన్ని 26 జనవరి రోజు చదివితే అది బ్రహ్మాండమైన అసలైనటువంటి శ్రద్ధాంజలి. ఎందుకంటే గణతంత్ర రాజ్యాన్ని తయారు చేసినటువంటి, గణతంత్ర రాజ్యానికి సంబంధించినటువంటి ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేసినటువంటి వ్యక్తి, వారికి 50 రూపాయల నివాళి అర్పిస్తున్నాం మనం. ఇది మీ పిల్లలకి కనుక చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకోసం తీసుకోవాలి మీరు. ఇది ఎన్ని పేజీలు ఉంటుంది సార్? ఇది 30 పేజీలు. ఒక్కొక్క పేజీలో 3 ఇల్లస్ట్రేషన్స్, 99 ఇల్లస్ట్రేషన్స్ ఉంటాయి. 50 రూపాయలు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కొక్క ఇల్లస్ట్రేషన్కి 10 పైసలు కూడా పడవు, 20 పైసలు కూడా పడవు అనమాట. అంటే ఇది ఒక 30 పేజీల బుక్ అంతే సార్. నాకు తెలిసి అంబేద్కర్ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 300 పేజీల బుక్ రాసుంటారు కాన్స్టిట్యూషన్. అంత పెద్ద బుక్ నిజంగా ఇంప్లిమెంట్ అవుతుందా, అది ఫాలో అవుతున్నారా తెలియదు మన ఇండియన్స్. సరే, 30 పేజీల బుక్ తీసుకుంటే మా పిల్లలు నేర్చుకోవడానికి ఏమైనా ఉంటుందంటారా? నిజంగా ఫాలో అవుతారా? మంచి క్వశ్చన్. అయితే చిన్న పిల్లలకి ఈ విత్తనం నాటాలి. అసలు అంబేద్కర్ ఎవరు? చాలా యంగ్ వయసులో. అక్కడి నుంచి అది వాడి బాధ్యత కూడా ఏమిటి అంటే, ఇది ఎందుకు అన్వయించట్లేదు, ఇది ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అన్న విషయాన్ని వాడు రేపు కూడా ఆలోచించాలి. దీనికి బిగినింగ్ ఎక్కడ అంటే ఈరోజు కనుక ఈ పుస్తకం చదివితే వాడికి అక్కడి నుంచి మొదలవుతుంటుంది. ఎందుకు కావట్లేదు, ఎలా అవుతుంది, ఎలా చెయ్యాలి, భావి భారత పౌరులుగా వాడికి అర్థం చేసుకోవడం పునాది ఇది. అందుకోసం మేము చేస్తున్నామండి. సో ఇది పిల్లలకు ఉపయోగపడుతుంది, పిల్లలకు అర్థం కావడం కోసం చేసినటువంటి ప్రయత్నం అన్నమాట. ఏమో సార్, అంటే కన్విన్స్ అవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నాకు ఒక డిస్సాటిస్ఫాక్షను ప్లస్ ఒక టైప్ ఆఫ్ నిస్సహాయత కొంచెం ఇది అనమాట. మన అంత పెద్ద పుస్తకం రాసిందే ఇండియాలో ఏం ఇంప్లిమెంట్ కాదు. ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఒక పుస్తకం రాసి పెట్టుకున్నారంతే, ఎవరు ఏమి ఇంప్లిమెంట్ చేయరు. అంబేద్కర్ గారు చెప్పిందే రాసిన బుక్ అనహైలేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన. అదేం జరగలేదు, ఇప్పటికీ కుల పిచ్చి పెరిగింది. ఇలాంటి బుక్స్ అన్నీ ఊరికే రాసి పెట్టుకోవడానికి మట్టుకే అనే బిలీఫ్లో ఉంటాను సార్ నేను. కానీ మీరు ఎంత అన్నారు సార్ దీని ప్రైస్? 50 రూపాయలు. 50 రూపాయలు సార్. నాకు ఇష్టమే, మా పిల్లలకి నేర్పిస్తాను సార్, తీసుకుంటాను నేను. చాలా థ్యాంక్ యూ. అయితే ఒక విషయం ఏమిటంటే, మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రయత్నం జరగాలి, ఇది ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. సమాజాలు మారుతూనే ఉంటాయి. ప్రయత్నం అనేది ముఖ్యం. ఎక్కడైనా మొదలుపెట్టవచ్చు, ఎప్పుడైనా మొదలుపెట్టవచ్చు. ముఖ్యంగా ఏమిటి అంటే, దీన్ని ఎలా ముందుకు తీసుకోవాలని ఆలోచించడం అనేది బాధ్యత. అందుకోసం చేసిన ప్రయత్నం. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి కాదు సార్. జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు ఇదో మంచి కార్యం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవ్వండి సార్. సో దిస్ ఈస్ ద వే హౌ ఇట్ ఈస్ బీయింగ్ డన్. వెరీ నైస్ సార్. బుక్ నేను పెట్టుకుంటాను సార్. అరే తప్పకుండా తప్పకుండా. గుడ్. సో ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఒక్కొక్క ఇంజనీర్స్ డేకి ఇంజనీర్స్ డే ప్రోడక్ట్స్, కెమిస్ట్రీకి కెమిస్ట్రీ డే ప్రోడక్ట్స్, జువాలజీకి జువాలజీ డే ప్రోడక్ట్స్, సివిక్స్కు సివిక్స్ డే ప్రోడక్ట్స్, జర్నలిజం డే ప్రోడక్ట్స్. అంటే మేము వీ సీ ది కంటెక్స్ట్ అండ్ డూ ఇట్ లైక్ దాట్. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది ఇంజనీర్స్కు విశ్వేశ్వరయ్య అంటే ఎవరో తెలియదు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆయన ఎవరో తెలియదు, ఆయన ఏం చేసిండో కూడా తెలియదు. ఇంజనీర్స్ ఆయన పేరు మీద చాలా మంది ఇంజనీర్కి తెలియదు. మనం అడిగితే ఇప్పుడు చాలా మంది ఇంజనీర్స్ నిజంగా చెప్పలేరు అసలు. యాక్చువల్గా మైసూర్ కేఆర్ఎస్ డ్యామ్ ఆయన కట్టారు. ఇక్కడ మన నిజాంలు కూడా ఆయన హెల్ప్ తీసుకున్నారు. అప్పుడైతే మనకి హైదరాబాద్లో మూసీ 1930s జరిగింది. అయితే ఇంజనీర్స్ డేకి కనుక ఇంజనీర్స్ డే రోజు ఇంజనీరింగ్ ద్వారా
గంజినీరింగ్ కనుక చేసాం అనుకోండి, గంజినీరింగ్ అంటే గంజి నీరు ఇంజనీరింగ్ కనుక ఆ రోజు గంజినీరు కనుక తేయగలిగాడు అనుకోండి, నిజంగా ఇంజనీరింగ్ అర్థమవుతుంది. దట్స్ రైట్ అండ్ బెస్ట్ ట్రిబ్యూట్ టు ఇంజనీర్స్ లైక్ దాట్. ఇంజనీర్స్ ఎందుకు కావట్లేదంటే వాడు గంజినీర్ తెలియదు వాడికి. దాంట్లో ఉన్నటువంటి అసలు ఏమిటి అనే సంగతి వాడికి ఎప్పుడు చూడలేదు వాడు. లేదు వాడు రేపు వచ్చి కోట్లు సంపాదిస్తే అది నిజమేనే కాదు. అసలు వాడు ఇంజనీరింగ్ నుంచి గంజినీరు తీయగలిగితే వాడు నిజమైనది అర్థమవుతుంది. అంతేగాని ఎవడో ఇచ్చినటువంటి కోట్ల రూపాయలతో వాడికి అర్థం కాదు నిజంగా. సో అది ఇంప్లిమెంట్ చేయడం కోసం మేము ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్, మ్యాథ్స్ ప్రోడక్ట్స్, ఫిజిక్స్ ప్రోడక్ట్స్, కెమిస్ట్రీ ప్రోడక్ట్స్ ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీర్స్ డేకి మేము ఒక చిన్న సిల్లీ ప్రోడక్ట్ ఇస్తాం. ఏమిటి అంటే నెయిల్ కట్టర్ ఇచ్చి ఇది ఒక ఇంజనీరింగ్ ప్రోడక్ట్గా నువ్వు మార్కెట్లో అమ్మి రావాలి. వాడు ఇమీడియట్గా అడుగుతాడు, నెయిల్ కట్టర్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్ ఏమిటి? నేను బోయింగ్ అమ్ముతాను అంటాడు. నువ్వు బోయింగ్ అమ్మడానికి కోట్ల రూపాయల వ్యవహారం అది. నువ్వు నెయిల్ కట్టర్ అమ్మలేని వాడిది నువ్వు బోయింగ్ ఏమి అమ్ముతావు నువ్వు? అసలు నువ్వు మొదలు పెట్టాల్సింది నెయిల్ కట్టర్ నుంచి బోయింగ్. అంతేగాని నేను డైరెక్ట్గా నేను ఒకేసారి బోయింగ్ పోతానంటే ఎట్లా అవుతుంది? నెయిల్ కట్టర్ ఏమిటి? ఇది ఎందుకు ఇంజనీరింగ్ ప్రోడక్టు? దీనివల్ల అసలు ఇంజనీరింగ్ ఏముంది దీంట్లో? ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ ఏం చెప్పగలవు? ఒక 5th క్లాస్ స్టూడెంట్కి, ఒక 8th క్లాస్ స్టూడెంట్కి, ఒక 10th క్లాస్ స్టూడెంట్కి కనుక ఒక 10 కాన్సెప్ట్లు కనుక చెప్పగలిగితే యు ఆర్ త్రూ. అండ్ అప్పుడు వరకు స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు ఇంజనీరింగ్ అంటే ఏమిటి, ప్రిన్సిపల్స్ అంటే ఏమిటి, వేస్ట్ ఎందుకు కాకూడదు, విలువ ఎట్లా క్రియేట్ చేయగలగాలి, ఎక్స్పెరిమెంట్ ఎట్లా చేయొచ్చు, పనిని ఎంత బాగా చేయించవచ్చు, ఇవన్నీ అర్థమవుతుంది వాడు. ఇది చెయ్యలేదు కాబట్టి గ్రాడ్యుయేట్స్ అంతా యూస్లెస్గా తయారయ్యారు. అది ఇంజనీర్స్ డే చేయొచ్చు, అది 26 జనవరి చేయొచ్చు, అది 2 అక్టోబర్ చేయొచ్చు, అది కాన్స్టిట్యూషన్ డేకి ఏప్రిల్ 14 చేయొచ్చు, ఏ రోజైనా చేయొచ్చు. అమేజింగ్ ఆపర్చునిటీస్ ఆర్ అవైలబుల్ ఫర్ ఇట్. సో దిస్ ఈజ్ ద వే హౌ వీ మేక్ దట్ ఎడ్యుకేషన్ కెన్ బీ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్సో మచ్ మోర్ ప్రొడక్టివ్. We make it practical, we make it productive also. So this is the way how we make it. Any education can be converted into product. And this is a simple method అన్నమాట. లేలే ఇది కొంతమంది చేయగలదా? లేదు ఎవరైనా చేయవచ్చు. దీన్ని ఎవరైనా చేయవచ్చు. స్కూలు పనికి రానోళ్ళు, చదువు రానోళ్ళు కూడా చేయొచ్చు, గొప్ప చదివిన వాళ్ళైనా చేయొచ్చు. లేలే గొప్ప పని చేసి చదువు వచ్చిన వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా చేయాలి, వీళ్ళు కూడా చేయాలి, అందరూ చేయాల్సిందే. ఉత్పత్తి, నిర్మాణం, ప్రయోజనం తయారు చేయడం అనేది ప్రతివాడి బాధ్యత అని చెప్తాం అనమాట. బట్ థ్యాంక్ యూ సార్. ఒక రోల్ ప్లే స్విచ్ చేద్దాం. నాకు మీకు ఒక ప్రోడక్ట్ అమ్మాలని ఉంది. ఏదైనా చెప్పండి. అంటే నాకు ఈ ఎక్స్పీరియన్స్ రాదు సార్. ఒక ఐఎం ప్రొఫెసర్, అది కూడా స్టార్ట్అప్ ప్రొఫెసర్ నా మీద కూర్చున్నారంటేనే ఐ ఫీల్ ప్రివిలేజ్. అలాంటప్పుడు ఓకే రోల్ ప్లే చేయండి. ఏదైనా ప్రోడక్ట్ అమ్ముతాను. మీ ప్రోడక్ట్ అమ్మండి. ప్రోడక్ట్ ఏం లేదు సార్, ఇది వద్దులేండి సార్. ఇదైతే బ్రాండ్ ఇష్యూ వస్తుంది అనుకుంటాను. వద్దులేదు. ఒక పెన్ కానీ సార్. ఐ హ్యావ్ దిస్ థింగ్, డెంటల్ ఫ్లాస్. ఎక్కడది? అది నాదే సార్. నీ బ్యూటిఫుల్ డెంటల్ ఫ్లాస్ అండ్ పిక్. గుడ్ ఐడియా, అమేజింగ్. ఇది మీకు అమ్ముతాను తప్పకుండా. లెట్ మీ ట్రై సార్. అసలు సేల్స్ ఎక్స్పీరియన్స్ లేదు సార్, మార్కెటింగ్ నా బ్యాక్గ్రౌండ్ ఏం కాదు, నా ప్యూర్లీ వేరే. చెప్పండి. హలో సార్. హాయ్, బాగున్నారా? బాగున్నాను, చెప్పండి సార్. ఇది మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్ సార్. ఇది సార్ దీన్ని డెంటల్ ఫ్లాస్ అండ్ పిక్ అంటారు సార్. మామూలుగా తెలుగులో ఏమంటారు దాన్ని? పళ్ళ పుల్ల. సో ఇది మా కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది సార్. నేను ఆ కంపెనీలో ఎంప్లాయీని. డెంటల్ హైజీన్ గురించి మీకు చెప్పాలంటే సార్, అందరూ మీరు టీవీలో చూస్తూ ఉంటారు యాడ్స్. అవును, టూత్పేస్ట్ అది వాడండి, బ్రష్ ఇది వాడండి అని చెప్పేసి. కానీ ఫ్లాసింగ్ ఇంపార్టెంట్ అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు సార్. ఎందుకు? ఇదేంటంటే మనం ఫుడ్ తిన్న తర్వాత సార్, అది ఫుడ్ పార్టికల్స్ అన్నీ మన పళ్ళ మధ్యలో అక్కడక్కడ ఇరుక్కుపోతాయి కదా, వాటితో ఇలా క్లీన్ చేసి ఇలా పిక్ చేసుకోవచ్చు అన్నమాట. సో డెంటల్ హైజీన్ ఎంత బాగుంటే మన ఓవరాల్ హెల్త్, హార్ట్ హెల్త్ కూడా ఎంత ప్రైస్ సార్. ఇది ప్యాక్ వచ్చి ఈ ప్యాకెట్లో 100 ఉంటాయి సార్. 150 రూపీస్ సార్. ఇది 100కు 150. అవును సార్. అంటే దగ్గర ఒక్కొక్క దానికి ఎంత? రూపాయిన్నర. రూపాయిన్నర. అవును సార్.
ఈ మామూలు పుల్ల పెట్టుకుంటే రూపాయి మిగిలిపోతుంది కదా, ఇది మామూలుగా. మామూలు పుల్లలు పెట్టుకోవడం వల్ల చాలా డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. ఈ చిగుళ్ళు ఉన్నాయి కదా సార్, ఈ గమ్ము కానీ బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇవి సైంటిఫికలీ డిజైన్ అనమాట. ఇది అమెరికన్ టెక్నాలజీ ఆర్ జపానీస్ టెక్నాలజీలో కాంగ్రిగేషన్ ఆఫ్ రెండు కలిపి మ్యానుఫ్యాక్చర్ చేశారు సార్. అన్ఫార్చునేట్లీ ఇది చైనా నుంచే మ్యానుఫ్యాక్చర్ అయ్యి వచ్చింది సార్. మన దగ్గర ఎందుకు చేయట్లేదు మరి? మన దగ్గర అంటే ఇంకా ఈ పుల్లలు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అంత కెపాసిటీ ఇప్పుడు రాలేదు సార్. దరిద్రంగా ఉంది ఇది భారతదేశంలో 21వ శతాబ్దంలో ఇదేమిటి నాకు అర్థం కాదు. మీరు ఇంజనీరా? లేదు సార్, ఫార్చునేట్లీ ఇంజనీర్ కాదు సార్. ఓకే ఓకే. మన దగ్గర ఇంజనీర్ పనికిరాని వాళ్ళంతా తయారయ్యారు. ఇది కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటే ఎట్లా అండి? మంచి ఎగ్జాంపుల్ సార్. అది ఇంజనీర్ అన్ని పనికి వచ్చే వాళ్ళు ఉంటే ఇది కూడా ఇంపోర్ట్ చేసుకునే దుస్థితి పట్టేది కాదు మనకి సార్. మీకు మీ ఫ్యామిలీకి అందరికీ పైగా మీ మౌత్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీరు మాట్లాడేటప్పుడు కూడా మీ గర్ల్ ఫ్రెండ్ కూడా అందరికి ఫ్రెష్గా అనిపిస్తుంది ఇది వాడితే. సో ట్రై చేయండి సార్. బాగుంది, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ముఖ్యంగా దాంట్లో కావాల్సిన ప్రయోజనాల గురించి చెప్పారు, ఇది ఎక్కడ తయారవుతుందో కూడా చెప్పారు, అది ఇంపార్టెంట్. నేను ఎందుకు తీసుకుంటున్నా అంటే మన భారతీయ ఇంజనీర్లు ఇది తయారు చేసే కెపాసిటీ రావాలని తీసుకుంటున్నాను, అంతేగాని చైనా ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేద్దామని కానీ వాళ్ళకి ఏదో చేద్దామని కాదు. నేను ఇంకొకసారి మీరు ఇండియన్ మేడ్ ఇన్ ఇండియా మీరు ఫ్లాస్ కనుక అమ్మితే నేను ₹1.5 కాదు ₹3 ఇచ్చైనా తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే మన వాళ్ళు కనుక కనుక తయారు చేస్తే అది ₹1.5 కాదు ₹1/2 వచ్చేస్తుంది. ఎందుకంటే అది చైనా వాళ్ళు అయితే ₹1.5 అవుతుంది, మనం చేస్తే ₹0.5 థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఐ మీన్ దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ లైక్ దాట్. సో ఇంజనీరింగ్ తెలియదు వాడికి ఇది చైనాలో చేశారని చెప్పేసి, ఇది ఎట్లా చేయాలో కూడా తెలియదు మనకి. ఇంత చిన్న విషయం అనమాట. దిస్ ఈజ్ వాట్ మెకానికల్ ఇంజనీర్. వాడేమంటాడంటే నా మెకానికల్ ఇంజనీరింగ్ పనికిరాదు అనుకుంటాడు, వాడేమంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పనికిరాదు, వాడేంటే సివిల్ ఇంజనీరింగ్ ఉపయోగం లేదనుకుంటాడు. సివిల్ ఇంజనీరింగ్ ఉపయోగలేకపోవడం పిచ్చి వేద, నాకు అర్థం కాదు. కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్లు కడుతుంటే నువ్వు సివిల్ ఇంజనీరింగ్ పనికిరాదంటే మెకానికల్ ఇంజనీరింగ్ పనికిరాదు ఎట్లా అవుతుంది? ఓన్లీ ఐటీ పనికి వస్తుంది అంటాడు, పిచ్చి వేద నువ్వు. ఐటీ పనికి వస్తుంది, మెకానికల్ ఇంజనీరింగ్ పనికి రాదు ఎట్లా అవుతుంది? దేర్ ఈజ్ మెకానికల్ ఇంజనీర్ ఇన్ దిస్ వరల్డ్. సో చెప్పే కెపాసిటీ లేదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెయిల్ కట్టర్ అమ్ముతున్నాం అనుకోండి, దీంట్లో మెకానికల్ ప్రాసెస్ ఏమిటి దీన్ని చేయడానికి? ఏ ప్రాసెస్ ఉపయోగించాలి దీనికి? ఏ ప్రాసెస్ చేస్తే చీప్ అవుతుంది, బెస్ట్ అవుతుంది? ఏ ప్రాసెస్ చేస్తే కాస్ట్లీ అవుతుంది, యూస్లెస్ అవుతుంది? నువ్వు చెప్పగలగాలి. అప్పుడు యు ఆర్ మెకానికల్ ఇంజనీర్ అండ్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు డూ ఇట్. యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. అండ్ ప్లీజ్ ఐ డోంట్ బికమ్ ఎన్ మెకానికల్ ఇంజనీరింగ్, అది కాదు. నువ్వు మెకానికల్ ఇంజనీర్ చదువుతున్నావు చేయబట్టి చేయాలి. ఇది మెకానికల్ ఇంజనీర్ తర్వాత నువ్వు మెకానికల్ ఇంజనీర్ అవుతావా, స్వీపర్ అవుతావా, డాక్టర్ అవుతావా, కెమెరామెన్ అవుతావా, నాకు అనవసరం. యు ఆర్ హియర్ యాజ్ ఎ మెకానికల్ ఇంజనీర్ స్టడీయింగ్, సో యూ హ్యావ్ టు డూ ఇట్. దీని తర్వాత నువ్వు ఏమవుతావని అది నీ ఇష్టం, నీ కర్మ, నాకు సంబంధం లేదు. చాలా బాగా చెప్పారు సార్. ఈ కాన్వర్జేషన్ ఐ రియలీ లవ్డ్ ఇట్. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, ఇండియన్ స్టార్టప్స్ గురించి, యూనో ఇండియన్ యూత్ మెంటాలిటీ గురించి ఎలా మారాలి, అంతా బాగా మంచి కాన్వర్జేషన్ వచ్చింది సార్. సో ఫైనలీ ఒక మంచి మెసేజ్ మన యూత్కి, ఇన్ జనరల్ మన సొసైటీకి విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్ సిస్టమ్. మనం కూడా స్టార్టప్స్ 90%, 95% ఫెయిల్ అవ్వకుండా ఉండాలి. ఆ యూత్కి ఒక మెసేజ్ ఇవ్వండి సార్. తప్పకుండా. యా, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెసేజ్ ఏమిటంటే యూత్కి, చాలామంది ఈరోజు ఉన్నటువంటి విద్యా పరిస్థితులను బట్టి ఏమనుకుంటారంటే నిస్సహాయ పరిస్థితుల్లో మారిపోతారు, దాని మీద ఫ్రస్ట్రేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. చదువు గురించి ఫ్రస్ట్రేట్ కావాల్సిన అవసరం లేదు. చదువు అన్నది ఫ్రస్ట్రేట్ కావడం కోసం కాదు, ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడడం కోసం ఉపయోగపడదే చదువు. అంతేగాని చదువు వల్ల నువ్వు ఫ్రస్ట్రేట్ అయితే అది అసలు చాలా పిచ్చితనం. యాక్చువల్గా ఈరోజు చదువు అనేది 100 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం చాలా అవసరం ఈరోజు. ఎందుకంటే చదువు లేకపోతే యూ కాంట్ సక్సీడ్. చదువుతూనే ముందుకు పోలేదు. చదవాలి, ఎదగాలి. అంతేగాని చదువు లేకుండా ఎదగడం అనేది ఇంపాసిబుల్ ఈరోజు. ఒకటి. ఇంకోటి ఏమిటంటే ఈరోజు చదువు లేకుండా ఎదగడం అనుకోవడం పిచ్చితనం. అది యాక్చువల్గా స్టూపిడ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇటు కారులో పోవడం కంటే నడిచిపోవడానికి డిఫరెన్స్ ఏదైతే ఉందో, చదువు లేకుండా ఉండడం, చదువుతూ ఉండటం అనేది అనమాట. ఈరోజు చదువుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్గా కాస్ట్లీ అయింది అని అనుకుంటుండొచ్చు. అవును, కాస్ట్లీ అయింది. అయినా కూడా
చదువు నుంచి మంచి విలువను తయారు చేయొచ్చు, చదువు నుంచి మంచి ప్రయోజనాలు తీయవచ్చు, చదువు నుంచి ఇన్నోవేషన్స్ తీయవచ్చు. అయితే ఉపయోగించే పద్ధతిని ఆధారపడి ఉంటుంది. ఇది మూడో విషయం అన్నమాట. తర్వాత చదువును మంచిగా ఉపయోగించటంలో, దాన్ని సద్వినియోగపరచడంలో, తను బెటర్ కావడానికి ఉపయోగించే పద్ధతిలో ఆలోచించడం అనేది ఇంకొక విషయం. చాలామంది ఏమనుకుంటుంటే చదువు అంటే ఉద్యోగం కోసం చేస్తున్నాం అనుకుంటారు. కాదు, చదువు అనే ఉద్యోగం కావచ్చు, కానీ వ్యక్తి వికాసానికి, సమాజ ప్రయోజనాలకి ఉపయోగపడడం, వ్యక్తి ముఖ్యంగా సహవిద్యా విముక్త అంటారు, అసలు విముక్తి పొందడానికి ఉపయోగపడాలి. తనని గురించి తెలుసుకోవడం, తన విముక్తి నుంచి బయట రావడం అనేది ఇంపార్టెంట్. అలా ఉపయోగించడం. ఈ 3-4 పాయింట్లు వేరే. చదువు చాలా ఇంపార్టెంట్, చదువుకోవడం చాలా ఈజీ. చదువు కాస్ట్లీ అనేది మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. చదువు నుంచి మంచి విలువను తీయొచ్చు, చదువును ఉపయోగించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చదువును విద్యా విముక్తి కోసం ఉపయోగపడేట్టుగా ఉపయోగించుకోవటం అనేది ఈ 4 పాయింట్ల నుంచి నేను విద్య గురించి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ సార్. చాలా మంచి కాన్వర్జేషన్. నిజంగా ఇది చూసి కొంతమంది అయినా ఇన్స్పైర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్, మన ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా పాడ్కాస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.